Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs. సో ఇంతకు ముందు వచ్చేసి మనం కొన్ని PYQ చూసాము. ఈరోజు చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 48. పోలవరం ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియల్లీ ఎన్విసేజ్డ్ విత్ ద నేమ్ రామపద సాగర్ బై. ఇక్కడ ఏమంటున్నారు, ఇనిషియల్ గా మన పోలవరం ప్రాజెక్ట్ కి ఏం పేరు పెట్టాలనుకున్నారు, రామపద సాగర్ అని. మరి ఎవరు అన్నారు, దీని ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారు అని అంటే చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఈస్ వెంకటరామమూర్తి. ఓకే నా సార్, 70 వెంకటరామమూర్తి. మరి వెంకటరామమూర్తి గారి గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఎట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా చూసుకుందాం. సో పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి. అండ్ పోలవరం ప్రాజెక్టు మనకి స్టార్టింగ్ లో ఏమనుకున్నారు, పేరు రామపద సాగర్ అని ఎవరు అన్నారు, సార్ 70 వెంకటరామమూర్తి గారు అన్నారు. సో ఇది వచ్చేసి మనకి పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ ఇనిషియేటివ్ అండ్ గోదావరి రివర్, ఏ రివర్ మీద ఉంది కూడా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు ఆరిజినేట్ అయిందంటే 1942లో. ఓకేనా. అండ్ మనకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, 1952లో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు మనకి సార్ వెంకటరామమూర్తి గారు యాజ్ అన్ ఎవరండి, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, కంటెస్టెడ్ ఫ్రమ్ ద రాజమండ్రి డబుల్ మెంబర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి తనైతే కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన రిఫర్ చేశారు అన్నట్టుగా ఈ నేమ్ ని. సో ఎవరు రిఫర్ చేశారు అనేది మనం చూసుకోవాలి. తర్వాత దాని యొక్క ఇంపార్టెంట్ అనే అవన్నీ కూడా అంటే చూసుకున్నారు అన్నప్పుడు. ఇదేంటిది మనకి రామచంద్రమూర్తి ఆఫ్ భద్రాచలం అంటే ఈయన ఇక్కడ వాళ్ళు ఏంటి అనేది కూడా మనం కొంచెం చూసుకుంటున్నాము. అండ్ ఇంకా రీనేమ్డ్ చేశారు ఇందిరాసాగర్ అని. అట్లా మనకి డిఫరెంట్ గా జరిగింది అన్నట్టుగా మనం చూసుకోవాలి. ఏదైనా ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటే, అంటే ఇంతకు ముందు ఓల్డ్ ప్రాజెక్టు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటే వాటికి స్టార్టింగ్ లో ఏ పేరు అనుకున్నారు, దాన్ని ఏ పేరు ప్రపోజ్ చేశారు, తర్వాత నేమ్స్ ఏమైనా చేంజ్ చేశారా, రీసెంట్ గా పేర్లు ఏమైనా మార్చారా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకుంటే మనకి పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి గోదావరి రివర్ మీద ఉంది. అండ్ ఇది 1941లో దీని ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకి ప్రిలిమినరీగా అంటే 1942 నుంచి 44 మధ్యలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత దివాన్ బహదూర్ వెంకట కృష్ణయార్. సో దివాన్ బహదూర్ వెంకట కృష్ణ గారు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి. ఎవరు చీఫ్ ఇంజనీర్ ఉన్నారని కూడా అడుగుతారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ద మద్రాస్. ఓకే నా మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఈయన ఉన్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ కండక్టెడ్ ద ఫస్ట్ సర్వేని కండక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏం కోసం 1.4 lakh హెక్టార్స్ ఏం కావాలండి, ల్యాండ్ కావాలి ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం. అండ్ జనరేటింగ్ ద 40 MV NW. ఓకేనా. అంటే మనకి ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా ఎంత వస్తుంది, ఎంత అనేది కూడా, అంటే మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకటే కాకుండా దానికి ఎంత ల్యాండ్ కావాలి, మనం దానివల్ల ఎంత లైక్ ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తున్నాము, అంటే మనకి పాజిటివ్ ఎంత ఉంది, బెనిఫిట్స్ ఎంత ఉన్నాయి, బోత్ సైడ్ లో చూడాలి. బెనిఫిట్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. సో బట్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు విల్ టేక్ ద స్టెప్ అన్నట్టుగా అదొకటి చూసుకుంటాం. తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి తీసుకుంటే చాలా డిస్ప్యూట్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ అప్రోచ్ కూడా మనకి రికమెండేషన్స్ నీతి ఆయోగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ కమిటెడ్ టు బేరింగ్ ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఎక్స్పెండిచర్ మొత్తం మేము స్పెండ్ చేద్దాము అని కూడా వాళ్ళు ఏమంటారు, అంటే వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా వాళ్ళే ప్రాజెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అన్నట్టుగా కమిటెడ్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ 2019లో డెడ్ లైన్ ఇచ్చారు, ఇది కంప్లీట్ కావాలి ఖచ్చితంగా అన్నట్టుగా, ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం అది కూడా చూసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇరిగేషన్ కోసం మెయిన్ గా ఎందుకు అని అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండి. తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కోసం డెవలప్మెంట్ కోసం అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కెనాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ గెయిన్డ్ ద సారీ that gained the commercial importance. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నా అంటే విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ కెనాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ కెనాల్ ఏంటి, అది కూడా ఏంటి, దట్ గెయిన్డ్ ద కమర్షియల్ గా ఇంపార్టెంట్ ఇచ్చే కెనాల్ ఏదంటుంది. దెర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ కెనాల్స్ ఉంటాయి, అందులో బిగ్గెస్ట్ కెనాల్ వేరే ఉంటుంది. బట్ కమర్షియల్ గానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. సో కమర్షియల్ అన్నప్పుడు మనకి వచ్చేసి బంకించంద్ కెనాల్. ఓకేనా, బంకింగన్ కెనాల్. ఇక్కడ మనకి కేసీ కెనాల్ అండ్ మన బుందర్ కెనాల్, ఏలూరు కెనాల్ అండ్
బంకింగం కెనాల్ ఇలా మనకి డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ ఇస్ బంకింగం కెనాల్. అండ్ మనం ఈ కెనాల్ గురించి తీసుకుంటే అది వచ్చేసి లాంగెస్ట్ వాటర్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలండి. తర్వాత ఇంకా ఈ కెనాల్ తీసుకుంటే ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ నావిగేషన్ కెనాల్ అని కూడా అంటాము. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి ఎంత స్ట్రెచ్ అయింది ఏంటి అనేది, అంటే ఈ కిలోమీటర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏది ఇప్పుడు మనకి ఇది లాంగెస్ట్ కెనాల్ అన్నప్పుడు అది ఎంత ఉందో మనకు ఒక ఐడియా ఉందనుకోండి, మనం ఈజీగా గుర్తుపెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత జియోగ్రఫికల్ కవరేజ్ తీసుకుంటే మనకి కెనాల్ వచ్చేసి ప్యారలల్ టు ద దేనికి ప్యారలల్ గా ఉంది అనేది కూడా చూసుకోవాలి. కోరమండల్ కోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియా అండ్ ద జర్నీ బిగన్ ఇన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కాకినాడలో స్టార్ట్ అవుతుంది, లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో. ఓకేనా. అండ్ వే టు ఎక్కడ వరకు ఉంటుంది, ఎక్స్పాండ్ ఎక్కడ వరకు అయింది అని అంటే వే టు విల్లుపురం డిస్టిక్ ఎక్కడ ఉందండి, తమిళనాడు స్టేట్ లో ఉంది మనకి. తర్వాత హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ కెనాల్ వచ్చేసి మనకి చాలా హిస్టారికల్ గా కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ టైం నుంచి కూడా మనకి దీనికి ఇంపార్టెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా దీనిలో ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కి, కమర్షియల్ పర్పస్ కి ఇలా మనకి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత అంటే ఈ ప్రాజెక్ట్ లో మనము తీసుకుంటే ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ ఎందుకనండి, ప్రాజెక్ట్ జనరల్ గా తీసుకుంటే మనకి అన్ని విధాలుగా యూజ్ ఒకటి ఇరిగేషన్ ఒకటే కాదు, ఇప్పుడు మనకి వాటర్ ఫెసిలిటీ కానీ, తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయడానికి, సో అలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేస్తాం. అందుకే ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని మనం అంటున్నాము. సో పర్పస్ కాబట్టి, సో మల్టీపర్పస్ లో ఎలా యూజ్ చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంటే. యా. సో హిస్టారికల్ గా ఇంపార్టెన్స్ ఏముంది అనేది కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు మైల్ స్టోన్ ఎందుకనంటే ఇది వచ్చేసి ఇనిషియల్ సెగ్మెంట్ ఆఫ్ ద కెనాల్ వాస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ సాల్ట్ వాటర్ నావిగేషన్ కెనాల్ ఎప్పుడు 1806 లో. తర్వాత ఇట్ స్పాన్డ్ ఫ్రమ్ ద మద్రాస్ టు ఎన్రో అండ్ ఇట్ కవరింగ్ ద డిస్టెన్స్ ఎంత 18 కిలోమీటర్స్ 11 మైల్స్ కవర్ చేసింది. అండ్ కనెక్షన్ విత్ ద కోస్టల్ ఏరియాస్ తో కూడా కనెక్షన్ అనేది ఉండడం జరిగింది. బే ఆఫ్ బెంగాల్ అదొకటి చూసుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ కెనాల్ తీసుకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కెనాల్లో మనకి అంటే ఇప్పుడు అన్ని చాలా డిఫరెంట్ కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్ మళ్ళీ దేనికి ఆ కెనాల్ ఎక్కడ కలుస్తుంది, డెల్టా ఏది ఫామ్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా. అండ్ ద కెనాల్ ఇంటర్సెక్ట్ విత్ ద కమమరేట్ కెనాల్ ఎట్ ద కృష్ణా డెల్టా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ కనెక్ట్ టు ద కెనాల్ ఆఫ్ ద గోదావరి. ఈ రెండిటికి కూడా మనకి ఈ కెనాల్ అయితే ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది, అది చూసుకోవాలి. తర్వాత ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఒక కెనాల్ కానీ ఒక రివర్ కానీ చదివినప్పుడు దాని ఇంపార్టెన్స్ కంప్లీట్ గా చూసుకోవాలి. అది ఎక్కడ పుట్టింది, తర్వాత ఎక్కడ కలుస్తుంది, అది ఏ డెల్టా ఫామ్ చేస్తుంది, అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి వెళ్తుంది, ఏ ఏరియాస్ నుంచి కూడా కవర్ చేస్తుంది, అక్కడ ఏమైనా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయా, డ్యామ్స్ ఉన్నాయా, అంటే ఆ రివర్ మీద కానీ ఆ కెనాల్ మీద కానీ మనకి ఏమైనా డ్యామ్స్ ఉన్నాయా, మళ్ళీ అది మంచి నీటిదా లేకపోతే ఉప్పు నీటిదా, సో ఇలా మనం చాలా చూసుకోవాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో అలా అని అన్ని ఇంపార్టెంట్ కావు, బట్ ఇంపార్టెంట్ వాటిని మాత్రం ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. తర్వాత మనకు మేజర్ ట్రాన్స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కమర్షియల్ గా యూజ్ అవుతుందా, ఇంకా ఏ విధంగా డొమెస్టిక్ పర్పస్ లో యూజ్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇది యూజ్ అవుతుంది. నేను ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. నెక్స్ట్ ద క్వశ్చన్, హూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు ద గణిత సార సంగ్రహ, చూడండి, గణిత సార సంగ్రహ ఆఫ్ మహావీరాచార్య. ఇక్కడ ఏమంటుందంటే హూ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు దేన్ని, గణిత సార సంగ్రహాన్ని. ఏది గణిత సార సంగ్రహ ఆఫ్ ఏంటండి, ఇది మహావీరాచార్య గణిత సార సంగ్రహ తెలుగులోకి ఎవరు కన్వర్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి మనకి నలుగురు ఇచ్చారు, నన్నెచోడ, నన్నయ్య అండ్ నారాయణ భట్ట, ఇంకొకటి వచ్చేసి పావులూరి మల్లన్న. ఓకేనా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ పావులూరి మల్లన్న. సో పావులూరి మల్లన్న గురించి తీసుకుంటే ఈయన వచ్చేసి ఇక్కడ చూడండి, బ్రిడ్జింగ్ ద మ్యాథమెటికల్ విజ్డమ్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ద గణితం అంటే ఏందండి, ఫస్ట్ గణితం అంటే ఏందండి, మ్యాథ్స్ కదా. సో అందుకే ఇది మ్యాథమెటికల్ విజ్డమ్ అని ఇక్కడ మనం పెట్టడం జరిగింది. సో గణిత శాస్త్రం అని అంటాం మనం తెలుగులో చిన్నప్పుడు
తెలుగు మీడియం వాళ్ళకి ఐడియా ఉంటుంది గణిత శాస్త్రం అనంటే. ఇప్పుడు అంత ఏముంది అందరూ మ్యాథ్స్ అని అంటున్నారు. బట్ అది గణిత శాస్త్రం అని పిలిచేవారు. సో దీన్ని ఎవరు కన్వర్ట్ చేశారు అనంటే మనకి ఎవరండి పావులూరి మల్లన్న గారు. తర్వాత ఈయనొచ్చేసి చూడండి ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ద వరల్డ్ మ్యాథమెటిక్స్ లోనే ఇతను ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా. అండ్ తర్వాత ఇతను వచ్చేసి రిమార్కబుల్ గా ఇతను దీన్ని ఏది గణిత సార సంగ్రహాన్ని బై మహావీరాచార్య ఇంటూ తెలుగులోకి కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా మ్యాథమెటికల్ లెగసీ ఆఫ్ ద మహావీరాచార్య. సో మహావీరాచార్య ఇది వచ్చేసి జైన్ మ్యాథమెటిషియన్. ఓకేనా. అండ్ అంటే ఇది మనం చూసుకోవాలి. మహావీర అనగానే మనకు గుర్తు రావాలి జైనిజమా బుద్ధిజమా. ఇప్పుడు మహావీర అని ఎక్కడ అంటామో మనకు అర్థమైపోతుంది కొన్ని. బట్ కొంచెం చూసుకోవాలి మనం కూడా. ఓకేనా. మరి ఇప్పుడు అది ఏ టైంలో చేశారనేది కూడా చూసుకోవాలి. రాష్ట్రకూట డైనాసిటీ టైంలో. సో మనం ఒక పర్సనాలిటీ గురించి చదువుకున్నప్పుడు వాళ్ళు ఎవరి టైంలో ఉన్నారు, ఎవరి టైంలో వచ్చారు, అంటే ఆ ఇనిషియేటివ్ అనేది ఏ టైంలో తీసుకొచ్చారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ అక్కడ ఎవరైనా పర్సనాలిటీస్ ఉన్నారా, డైనాసిటీస్ ఉన్నారా, రాజులు రాజ్యాలు ఇలా మనం చూసుకోవాలన్నట్టుగా ఏ రాజు టైంలో జరిగింది అనేది కూడా మనం చూసుకోవాలి. టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సమ్ టైమ్స్ రాజు పేరిచ్చి పర్సనాలిటీ అడుగుతారు, పర్సనాలిటీ పేరిచ్చి రాజు అడుగుతారు, లేకపోతే ఆ టాపిక్ ఇస్తారు మ్యాథ్స్ కానీ, లేకపోతే జీరోని ఫైండ్ చేసింది, ఇలా చాలా ఉంటాయి మనకి. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. తర్వాత మెయిన్ విజ్డమ్ వచ్చేసి ఇంకా అది ఏ సెంచరీలో జరిగింది మనకి 11th సెంచరీ. ఓకేనా. సో ఇలా చూసుకోవాలి మనము. ఇంకా దానికి ఇంకా వేరే పేర్లు ఏమైనా పెట్టారా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెన్స్ ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే. ఈ రోజు మ్యాథ్స్ అనేది ఉంటేనే ఏమంటారు అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంది ప్రజెంట్ డేస్ లో. ఇది ఉంటేనే సక్సెస్ అవుతుంది, ఇది ఉంటే ఇప్పుడు సైన్స్ ఉంటేనే టెక్నాలజీ ఉంటేనే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము అని అంటే. టెక్నాలజీ లేకముందు కూడా మనం చాలా డెవలప్ అయ్యాం, టెక్నాలజీ లేకముందు కూడా మనం చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లోనే ఉన్నాము. బట్ ఇప్పుడు ఇంకొంచెం ద వే అనే ఇప్పుడు ఒక గంటలో జరిగే వరకు ఏమవుతుంది, ఇప్పుడు 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చింది, ఇంకా 5 నిమిషాల వరకు 2 నిమిషాలు 1 మినిట్ లో జరుగుతుంది. సో అలా అన్నట్టుగా అంటే ఇది టెక్నాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అది ఏ విధంగా కాంటెంపరీగా మనకి ఏ విధంగా ఉన్నదని కూడా మనకి ఇంపార్టెంటే. సో చూసుకోవాలన్నట్టుగా అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళకి నేను ఇక్కడ క్లియర్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ which inscription provide the Pallavas. Okay. Pallavas replaced the Ikshvakus of విజయపురి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ఇంక్రప్షన్ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేసింది, పల్లవాస్. ఇక్కడ పల్లవాస్ రీప్లేస్డ్ ద ఇక్ష్వాకు. సో పల్లవాస్ రీప్లేస్ అవుతుంది దేనికి, ఇక్ష్వాకు ప్లేస్ లో. సో ఏ ఇంక్రప్షన్ చెప్తుంది దీని గురించి అంటే పల్లవాస్ అండ్ ఇక్ష్వాకులకు ఈ రీప్లేస్మెంట్ అనేది జరిగిందని చెప్పే ఇంక్రప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇంక్రప్షన్ వచ్చేసి ఏంటండి, చూడండి ఇక్కడ మనకి ఇంక్రప్షన్ పేరేంటి అంటే మంచి కళ్ళు. ఓకేనా. మంచి కళ్ళు ఇంక్రప్షన్. సో మంచి కళ్ళు ఇంక్రప్షన్ ఆఫ్ ఏంటండి, ఇది పల్లవ సింహవర్ణం. ఓకేనా. పల్లవ సింహవర్ణం. అండ్ ఇక్కడ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మనకి, ఇంపార్టెంట్ ఒకటే చెప్తున్నాను. అండ్ సో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఏ టైంలో ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంక్రప్షన్ గురించి చదువుకున్నప్పుడు పల్లవాస్ రీప్లేస్డ్ ద ఇక్ష్వాకు ఆఫ్, చూడండి ఇక్కడ విజయపురి ఈజ్ ద మంచి కళ్ళు ఇంక్రప్షన్ ఆఫ్ ద పల్లవ సింహవర్ణం. ఓకేనా. నెక్స్ట్ ది హిస్టారికల్ కంటెక్స్ట్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, పల్లవాస్ అండ్ ఇక్ష్వాకస్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మంచుకల్లు ఇంక్రప్షన్ వచ్చేసి డీటెయిల్స్ తీసుకుంటే డిస్కవరీ లొకేషన్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడండి, మంచుకల్లు. ఓకేనా. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అండ్ స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ రెండు కూడా ఇంపార్టెంటే. సదరన్ బ్రహ్మీ స్క్రిప్ట్. ఓకేనా. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృతి లాంగ్వేజ్. తర్వాత డైనాస్టిక్ అట్రిబ్యూట్స్ ఏమున్నవి, ఎవరున్నారు, సింహవర్మ. ఎవరున్నారండి, సింహవర్మ ఆఫ్ పల్లవ. ఓకే. పల్లవ డైనాస్టీ నుంచి ఎవరున్నారు, సింహవర్మ ఉన్నారు. తర్వాత ఇంపార్టెన్స్ తీసుకుంటే ఏముంది, ఇంపార్టెన్స్ తీసుకుంటే పల్లవాసు అండ్ ఇక్ష్వాకుస్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా మనం జస్ట్ ఒక ఓవర్వ్యూ చూసుకుని సరిపోతుంది. క్లియర్ గా కంప్లీట్ గా నేను ఇక్కడ డేటా పెట్టి. మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs Group 2. సో మనము ఇంతకుముందు అయితే కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ చూసాము. ఈరోజు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 40. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, DIMM. సో DIMM an information technology term.
ఇట్ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇది ఏం రిఫర్ చేస్తుంది డిఐఎంఎం అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఏంటండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్న టర్మ్ అని అంటున్నాడు. సో ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ డ్యూయల్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్, సెకండ్ డిజిటల్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్, అండ్ డిమోన్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్, అండ్ రిగస్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ డ్యూయల్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్. సో ఇప్పుడు మనము మరి ఈ డిఐఎంఐ గురించి చూసుకుంటే అసలు డిఐఎంఎం అనేది ఏంటి అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి డ్యూయల్ మెమొరీ. ఓకేనా, సో డ్యూయల్ ఇన్ లైన్ మెమొరీ మాడ్యూల్. ఓకే, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ ఫామ్స్ కూడా మనకు అడుగుతారు, రిమైనింగ్ వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి కాంపాక్ట్ సర్క్యూట్. ఓకేనా, కాంపాక్ట్ సర్క్యూట్ బోర్డ్ అండ్ డిజైన్ ఫర్ ద ఎందుకు డిజైన్ చేశారు ఏంటి అది మెయిన్గా మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మెమొరీ చిప్. సో ఇప్పుడు మనకు అందరికీ ర్యామ్ తెలుసు. సో ర్యామ్ ఏం చేస్తుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇది ఏం చేస్తుంది, మనకి మెమొరీని స్టోర్ చేసుకుంటుంది. ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది, దీన్ని ఏ డివైస్లో యూజ్ చేస్తాము అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అది డెఫినేషన్ ఏంటి అనేది తీసుకుంటే ఇది వచ్చేసి మెమొరీ చిప్. అండ్ తర్వాత ఇందులో మనం ఈ డేటాను ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అని అంటే ఇండివిజువల్ డేటా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ డేటా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటే GS1, GS2, GS3, GS4 ఇలా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, GS1 అనేది ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్, GS2 అనేది ఒక ఇండివిజువల్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా మనం సబ్జెక్ట్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, డేటాని మనం ఇండివిజువల్గా కూడా స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా, సో ఇండివిజువల్ మెమొరీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 64 బిట్ డేటా వెడ్త్ అనేది ఉంటుంది. తర్వాత 64 బిట్ వచ్చేసి డేటా పాత్ కూడా ఇందులో మనకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూబిక్యూటస్ యూటిలైజేషన్స్. సో దీని యూటిలైజేషన్ కూడా మనము డిఫరెంట్ సిస్టమ్స్లో లైక్ ఇప్పుడు మన ల్యాప్టాప్స్ కానీ, PC కానీ, ప్రింటర్స్ కానీ, సో డెస్క్టాప్ PCs ఇవన్నీ ఉన్నాయి కదా. సో వేరియస్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్లో దీన్ని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ సింపుల్గా డిఐఎంఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి, దాని యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటి అనేది ఒకటి చూసుకొని తర్వాత దాని యొక్క స్టోరేజ్ ఏ విధంగా ఉంటుంది, దాని యూటిలైజేషన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి మనం. తర్వాత వేరియంట్స్ ఇన్ డిఐఎంఎం. సో మరి దీనిలో వేరియంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వేరియంట్స్ తీసుకుంటే అన్బఫర్డ్ డిఐఎంఎం అండ్ ఫుల్లీ బఫర్డ్ అండ్ రిజిస్టర్డ్ డిఐఎంఎం, లోడ్ రెడ్యూస్డ్ అండ్ SODIMM. సో మరి అన్బఫర్డ్ అంటే ఏంటి, ఇక్కడ బఫర్ అవ్వకుండా. ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తుంటాం, సమ్ టైమ్స్ బఫర్ అవుతుంది కదా. సో సమ్ టైమ్స్ మనం ఏదైనా అప్లోడ్ చేస్తుంటే ఫైల్ బఫర్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటి అన్బఫర్డ్గా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫుల్లీ బఫర్డ్. సో ఫుల్లీ బఫర్డ్ అంటే ఏంటిది, మెమొరీ బఫర్డ్ రిజిస్టర్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఫుల్లీ బఫర్డ్ దాన్ని కూడా అంటే ఏం చేస్తుంది, తగ్గిస్తుంది, మనకి రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ ఎన్హాన్సింగ్ ద మెమొరీ స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్డ్ డిఐఎంఎం అంటే ఏంటి, మరి ఇది చూసుకోవాలి మనం. ఇక్కడ ఇదేంటి, ఇన్కార్పొరేట్ ద రిజిస్టర్స్, ఆప్టిమైజ్ ద మెమొరీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ మినిమైజ్ ద డిలే. సో ఏదైతే డిలేస్ ఉంటాయో ఆ డిలేస్ని మినిమైజ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి సమ్ టైమ్స్ పర్ఫార్మెన్స్ అనేది స్లో జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం వీడియో డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా, ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసినా మనకి ఏమవుతుంది, కొన్నిసార్లు స్లో అనేది జరుగుతుంది. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఏం చేస్తుంది, ఇది డిలేస్ని మినిమైజ్ చేసి హై పర్ఫార్మెన్స్ రావడానికి ఇది మనకి సపోర్ట్గా ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ లోడ్ ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. సో లోడ్ రెడ్యూస్ అవడం వల్ల కూడా ఏమవుతుంది, మనకి బఫరింగ్ అనేది తగ్గుతుంది కదా అలా. తర్వాత SODIMM. SO అంటే ఏంటి, స్మాల్ అవుట్లైన్. ఈ ఫుల్ ఫామ్ ఇదంతా డెప్త్గా అవసరం లేదు, జస్ట్ అదేంటి అనేది ఒక ఐడియా ఉంటే మీకు సరిపోతుంది ఒక 1 పాయింట్లో. ఓకేనా, సో మరి ఇప్పుడు స్మాల్ అవుట్లైన్ డిఐఎంఎం అంటే ఏంటి, మనకి ల్యాప్టాప్స్ కానీ నోట్బుక్స్ కానీ ఉంటాయి కదా, సో వీటిలో కూడా యూజ్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ కమ్ టు ద 41 క్వశ్చన్. మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఓకేనా, అండ్ సెలెక్ట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద బిలో కోడ్. సో లిస్ట్ 1ని లిస్ట్ 2కి మ్యాచ్ చేయమంటుండు. సో లిస్ట్ 1 చూద్దాం. గ్యాలిలో అండ్ గ్యాలిలియా ఇతను, అండ్ తర్వాత థామస్ అల్వా ఎడిసన్, అలెగ్జాండర్ గ్రహాం బెల్ అండ్ కార్ల్ ఫెర్డినాండ్. సో వీళ్ళ నేమ్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి, సైంటిస్టుల నేమ్స్. దాంతో పాటు వీళ్ళ ఇన్వెన్షన్స్ ఇచ్చారు. సో ఇన్వెన్షన్స్ ఏంటి, టెలిఫోను అండ్ క్యాథోడ్ రే ట్యూబ్, టెలిస్కోప్ అండ్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్. సో ఇప్పుడు ఇలా ఎవరు దేనికి మ్యాచ్ అవుతారు అనేది చూసుకోవాలి. ఒక నిమిషం మీ వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ గెలీలియో తీసుకుంటే మనకు వచ్చేసి టెలిస్కోప్. ఓకేనా, నెక్స్ట్ థామస్ అల్వా ఎడిసన్ తీసుకుంటే ఏం కనుక్కున్నారు ఆయన మరి. సో థామస్ అల్వా ఎడిసన్ అంటే అందరికీ గుర్తు రావాలి, ఏంటిది, బల్బ్. ఓకేనా, నెక్స్ట్ అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఏంటండి, టెలిఫోన్. ఓకేనా, నెక్స్ట్
నేను ఇక్కడ మీకు పెడుతున్నాను, సింబల్ చూసుకోండి. తర్వాత కార్ల్ వచ్చేసి వచ్చేసి ఏంటి అని అంటే క్యాథోడ్ రే ట్యూబ్. ఇది ఒక్కటే కొంచెం అంటే చాలా మందికి మూడైతే చాలా ఫేవర్గా అందరూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటాము. ఈవెన్ మూవీస్లో కూడా, జనరల్ టాక్లో కూడా వస్తూనే ఉంటుంది, మన సబ్జెక్ట్లో కూడా మనం చదువుకున్నాము. ఇది కూడా కొంతమందికి ఐడియా ఉంటుంది, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దాన్ని కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ఇప్పుడు మరి సైంటిస్టుల గురించి వస్తే గెలీలియో గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి ప్రొఫెషన్ అండ్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ఇతను చాలా, ఇది ఒకటే కాదు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ వర్క్లు కూడా చేశారు. కానీ ఇతనికి ఫేమస్ అయింది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలన్నట్టుగా. ఇతను వచ్చేసి ఫిలాసఫీ, ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఫిగర్ అవుట్ చేశాడు. అండ్ అతను డెవలప్మెంట్ వచ్చేసి సైంటిఫిక్ మెథడ్స్ డెవలప్మెంట్ చేశాడు. తర్వాత అండర్స్టాండింగ్ ద మోషన్ అండ్ ఆస్ట్రానమీ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్, వీటిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇతను ప్లే చేయడం అయితే జరిగింది. తర్వాత ఇన్వెన్షన్ ఆఫ్ ద టెలిస్కోప్, మరి టెలిస్కోప్ ఇన్వెన్షన్ ఇతని లైఫ్లో ఒక ఐకానిక్ అచీవ్మెంట్గా మనం చెప్పొచ్చు. తర్వాత డిస్కవరీస్ తీసుకుంటే ఇతను ఇంకా నోటబుల్ ఆస్ట్రాలజీ డిస్కవర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ జూపిటర్, మూన్స్ ఆఫ్ జూపిటర్, ఇంకా మన వీనస్, సో వీటి కాంట్రిబ్యూషన్లో కూడా ఈయన వర్క్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ థామస్ అల్వా ఎడిసన్ గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి ప్రొఫెషన్ అండ్ లెగసీ. సో థామస్ అల్వా ఎడిసన్ వచ్చేసి అమెరికన్ ఇన్వెస్టర్. ఓకేనా, ఇది చూసుకోండి. ఓకేనా. మరి ఈయన వర్క్స్ కూడా తీసుకుంటే ఈయన కూడా డిఫరెంట్ వర్క్స్ అయితే చేశారు. బట్ ఎవరికైనా కూడా చూడండి, ఎక్కడైతే వాళ్ళ లైఫ్లో బ్రేక్ వస్తుందో దాన్నే మనము ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎలక్ట్రిక్ బల్బ్. ఓకేనా. నెక్స్ట్ అలెగ్జాండర్ గ్రహాం బెల్ తీసుకుంటే, గ్రహాం బెల్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? సో ఇతను వచ్చేసి స్కటిష్ ఇతను ఇన్వెంటర్. మరి ఇతను ఏం కనుక్కున్నారు? టెలిఫోన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇతని వర్క్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇతను వచ్చేసి అండ్ బెల్ ఆల్సో కో ఫౌండర్ ఆఫ్ ద అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ. ఇది AT&T. ఇది కూడా చూసుకోండి, 1885లో. అండ్ ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద టెలిఫోన్ నెట్వర్క్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. తర్వాత కార్ల్ ఫెర్డినాండ్. సో కార్ల్ ఫెర్డినాండ్ గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి పాయినరింగ్ వర్క్. ఇతని వర్క్ ఏమేమి ఉన్నాయి? డిస్టింగ్విష్ ద జర్మన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ ఇన్వెంటర్. అండ్ ఇతను వచ్చేసి మనకి ఇదొకటి కొంచెం, అంటే ఒక్క నేమ్ కొంచెం అందరికీ కొద్దిగా కొత్తగా అనిపించే ఛాన్స్ ఉంటుంది, అంటే అందరికీ కాదు కొంతమందికి. సో ఇది ఒకసారి ఇతని గురించి మీరు క్లియర్గా చూసుకోండి, నేను డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా. తర్వాత ఇతను వచ్చేసి ఇంకా డిఫరెంట్ వర్క్స్ కూడా చేశారు. తర్వాత నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. తర్వాత క్యాథోడ్ రే ట్యూబ్ అనేది ఇతని లైఫ్లో ఇది ఒక మంచి కాంట్రిబ్యూషన్గా చెప్పొచ్చు, అతనికి నేమ్ తీసుకొచ్చింది. సో ఇదొకటి చూసుకోండి, క్యాథోడ్ రే ట్యూబ్ ఇదొకటి. ఓకేనా. ఒకతను మనకు కొంచెం న్యూ పర్సన్ కాబట్టి మంచిగా చదువుకోండి. ఈ వీడియో కూడా పౌచ్ చేయండి. ఈ PYQ కావాలనుకున్న వాళ్ళు నాకు టెలిగ్రామ్, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేశాను, నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ షేర్ విత్ యూ. ఓకే. నెక్స్ట్ 42. విచ్ వాజ్ ద ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా విచ్ వాజ్ ద ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద మూన్ అన్నాడు. సో మరి ఏది అది? లూనా 2నా, రేంజర్ 4ఆ అండ్ సర్వేయరా, లేకపోతే చంగల్? ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ లూనా 2. సో లూనా 2 తీసుకుంటే, సో లూనా ప్రోగ్రామ్. సో లూనా 2 ప్రోగ్రామ్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ద ఏంటిది? ఇది సోవియట్ యూనియన్. ఓకేనా. సోవియట్ యూనియన్ యొక్క ప్రోగ్రామ్లో ఇదొక పార్ట్. ఇది వచ్చేసి ఒక సిరీస్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఆల్సో. ఓకే. డిజైన్ టు ఎక్స్ప్లోర్ ద మూన్. తర్వాత హిస్టారికల్ అప్రోచ్, మన అచీవ్మెంట్స్ కూడా దీనిలో మనకి చాలానే ఉన్నాయి, అంత డెప్త్గా అవసరం లేదు. ఎవరన్నా అసలు తెలియదు అనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ఏ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా. ఇది ఒకటి చూసుకోండి. సో ఈ లూనా 2 గురించి చూసుకున్నాం. నెక్స్ట్ రేంజర్ 4. సో రేంజర్ 4 వచ్చేసి అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్. ఇవి చూసుకోవాలండి మనం. ఓకేనా. సో ఇక్కడ రేంజర్ 4 వచ్చేసి ఫస్ట్ అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్డ్ టు రీచ్ ద అనదర్ సెలెస్టియల్ బాడీ, నేమ్లీ అదేంటండి? మూన్. ఓకే. నెక్స్ట్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి మరి? ఇంక్లూడింగ్ ద కలెక్టింగ్ డేటా, ఇంటర్ప్లానెటరీ స్పేస్ అండ్ క్యాప్చరింగ్ క్లోజ్అప్ ఫోటోగ్రఫీస్ని క్యాప్చర్ చేయడము, అంటే మూన్కి దగ్గరలో ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేయడము. తర్వాత మిషన్ ఫెయిల్యూర్. సో ఈ మిషన్ ఫెయిల్యూర్ అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఏదైనా మనము చదివినప్పుడు లూనా కానీ ఏదైనా కూడా మనం ఇక్కడ టెక్నాలజికల్గా చదివినప్పుడు అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సర్వేయర్ 4. సో లూనర్ ల్యాండర్ తీసుకుంటే సర్వేయర్ 4 ద 4th లూనర్ ల్యాండర్ అని అంటాము. ఓకేనా. ఇది వచ్చేసి ఎక్కడండి? ఇన్ ద అమెరికన్ సర్వేయర్ ప్రోగ్రామ్. సో దీని మెయిన్ ఏమేంటి? ఎక్స్ప్లోర్ ద లూనర్ సర్వేస్. ఓకేనా. నెక్స్ట్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంక్లూడింగ్ ద కండక్టింగ్ ద ఫర్దర్ స్టడీస్, లూనర్
అండ్ అప్కమింగ్ అపోలో మిషన్స్, ఇవన్నీ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. తర్వాత లాస్ ఆఫ్ కమ్యూనికేషన్, మరి ఇది పంపించినప్పుడు ఏమైంది, కమ్యూనికేషన్ అనేది లాస్ అయింది, ఎలా లాస్ అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ బిలాంగ్ టు ఇట్స్ నాసా యొక్క రోల్ ఏంటి అనేది కూడా జస్ట్ మీకు ఐడియా ఉండడం కోసం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చేంజ్ 1. సో చైనీస్ లూనర్ మిషన్. సో దీని షార్ట్ కట్ నేమ్ ఏమంటాం అనేది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి లూనర్ ఆర్బిటింగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్డ్ బై ఎవరు లాంచ్ చేశారు, చైనా వాళ్ళు లాంచ్ చేశారు. సో మ్యాపింగ్ ద లూనర్ సర్ఫేస్, ఇట్ ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్. ఎందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే కలెక్టింగ్ ద డేటా అండ్ అలౌయింగ్ ద క్రియేషన్ ఆఫ్ ద కాంప్రహెన్సివ్ మ్యాప్ ఆఫ్ ద ఎంటైర్ లూనర్ సర్ఫేస్. ఓకేనా. మరి ఇప్పుడు ఏ ఇయర్ అని అంటే 2007 నుంచి 8 మధ్యలో జరిగింది, ఇది పంపించడం జరిగింది. నెక్స్ట్ 43 క్వశ్చన్. ఇన్ ఎలక్ట్రానిక్ టెర్మినాలజీ, ఇక్కడ చూడండి టెర్మినాలజీ అనేది మనకి ఇస్తున్నాడు. టెర్మినాలజీ ఎల్ఈడి స్టాండ్ ఫర్. ఎందుకు ఎలక్ట్రానిక్ టెర్మినాలజీ అంటే ఎల్ఈడికి డిఫరెంట్ స్టాండ్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారు ఎలక్ట్రానిక్ టెర్మినాలజీ. సో లైట్ ఎమిటెడ్ డివైస్. ఓకేనా. లైట్ ఎమిటెడ్ డివైస్, లైట్ ఎలక్ట్రానిక్, లైట్ ఎమిటింగ్ డయోడ్ అండ్ లైట్ ఎలక్ట్రానిక్ డిఫ్యూజర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ లైట్ ఎమిటింగ్ డివైస్. సో ఇది మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నదే, దీన్ని కొత్తగా స్పెసిఫిక్గా నేను చదివి నేర్చుకోవాలన్నది అయితే ఏం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుకున్నదే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఓకేనా. సో బట్ స్టిల్ ఎందుకైనా కూడా చిన్నప్పుడు చూసుకున్నది కూడా మనం కొన్నిసార్లు మర్చిపోతాం కాబట్టి చదువుకోవాలి. ఓకేనా. ఎల్ఈడి స్టాండ్ ఫర్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకేనా. సో ఇప్పుడు లైట్ ఎమిషన్ ఇప్పుడు ఎల్ఈడి కానీ అందరికీ తెలుసు ఎల్ఈడి గురించి. సో ఎల్ఈడి ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక్కసారి పైన ఒకసారి చూసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ జంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవి ఒక్కసారి జస్ట్ అలా ఒక్కసారి పవర్ చేసుకొని ఒక రీడింగ్ ఇస్తే సరిపోతుంది. నాట్ మచ్ ఇంపార్టెంట్. మనకి మెయిన్గా ఆ 4 ఏదైతే ఉన్నాయో ఫుల్ ఫామ్స్ అవి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ కామన్ ఎన్ఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిఈటిపి అంటే ఏంటంటే కామన్ ఎన్ఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్ ఇండియా అండ్ కమెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇదేంటి సిఈటిపి అంటే ఏంటిది, ఫస్ట్ ఎన్ఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో ఇది ఏ ఇయర్లో, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఏ ఇయర్లో ఫస్ట్ టైం దీన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నీడ్స్ కోసము అని అంటుంటే. సో మరి ఇయర్ ఏంటండి, 1989. మనం ఇయర్ చూసుకోవాలి. ఏదన్నా మనకి మేజర్గా ఏమైనా జరిగినప్పుడు మన స్టేట్ వైజ్గా సో అలాంటివి మనం కొన్ని చూసుకోవాలి. అంటే ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా, ఇవి ఎప్పుడు కూడా యూజ్ అవుతూనే ఉంటాయి అండ్ వీటి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు మనం చూసుకోవాలి. ఓకేనా. కామన్ ఎన్ఫ్లెంటల్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో మరి ఇది ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనా. సో మరి ఇది ఎప్పుడు ఇనార్గేట్ చేశారు, 1989లో. మరి దీని యొక్క మెయిన్ కమెన్స్మెంట్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఆపరేషన్ అనేది, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. మరి దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఎస్టాబ్లిష్ సర్వ్స్ ద నీడ్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్. మరి దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ అని అంటే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో మరి ఎన్విరాన్మెంటల్ ఫోకస్ ఏ విధంగా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్లేస్డ్ ద సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్, ఎయిర్ ఒకటే మాత్రమే కాకుండా సాలిడ్ వేస్టేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ తీసుకురావడము, చిన్న ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ అనేది మనకి మన కంట్రీకి కూడా ఇంపార్టెంటే, మనకి కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాలిడ్ ఇవన్నీ కూడా మనకి జరగడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. సో అలా అని పెద్ద ఇండస్ట్రీ తోటి అన్ని జరగవు కదా, చిన్న ఇండస్ట్రీస్ తోటి కూడా మనకు చాలా ఎక్కువ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఎన్విరాన్మెంటల్గా కానీ ఇంకా డిఫరెంట్ వేస్లో కూడా మనకు అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ప్రతి హ్యూమన్ లైఫ్లో అండ్ ఎన్వైరన్మెంట్లో కూడా. ఓకేనా. ఇప్పుడు సిఈటిపిఎస్ తీసుకుంటే అక్రాస్ ఇండియాలో మరి ఏ విధంగా ఉన్నాయి అని అంటే సో వేరియస్ అంటే ఇండియాలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం జస్ట్ ఒక ఐడియా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ TSDF. ఇక్కడ మనకి రిమైనింగ్ ఆప్షన్స్లో ఇయర్స్ ఒకటే ఉంది కదా. ఓకే. సో TSDF అంటే ఏంటి, ఫస్ట్ TSDF అంటే ఏంటి, ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బికమ్ ద ఫస్ట్, నేను ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బికమ్ ద
ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇనిషియేట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏం ఇనిషియేట్ చేసింది? ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ. ఇది ఒక పాయింట్ మంచిగా చూసుకోండి. TSDF ఎక్కడ మరి అని అంటే దుండిగల్లో. ఓకేనా. నెక్స్ట్ కామన్ బయోమెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. మరి ఇది ఎక్కడ ఉంది? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోల్డ్ ద డిస్టింక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ఏ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. నేను కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. కరెంట్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీస్ ప్రజెంట్లీ 11 కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి ఉండడం జరిగింది. సో వీటిని ఒకసారి చూసుకోండి. ఇది ఎంత టన్స్ అనేది కూడా మేము ఇక్కడ ఇచ్చాము. ప్రతి రోజుకి కూడా 8.4 టన్స్ అనే బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాస్ లైక్ ఇప్పుడు విశాఖపట్నము, బొల్లారం, పటాన్ చెరువు ఇలాంటి కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత మానిటరింగ్ కమిటీస్. మరి వీటికి మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయా లేవా? సో ఉన్నాయి. అదేంటి? ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? ఇదేం ఫామ్ చేసింది? మానిటరింగ్ ద కమిటీస్ని ఫామ్ చేసింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒకటి ఉంది అని అంటే దాన్ని ఏమంటూ హ్యాండిల్ చేసే ఒక కమిటీ ఉండాలి. ఉంటేనే ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకనంటే మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతే కుదరదు కదా. ఇప్పుడు నలుగురు ఉన్న దగ్గర ఒకరు చెప్తారు, ఇంకొకటి చెప్తారు. బట్ 4 ఒపీనియన్స్తో వెళ్ళిపోతే ఏదైనా కూడా సక్సెస్ అవ్వదు కదా. సో అందరికీ కలిపి ఒక కమిటీ ఉండాలి, కమిటీకి హెడ్ కూడా ఉండాలి. కలిసి డెసిషన్ తీసుకున్నప్పుడే సక్సెస్ఫుల్ అనేది జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విచ్ గవర్నెన్స్ ఇనిషియేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ విచ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్, ఏ గవర్నెన్స్ ఇనిషియేట్ చేసింది అని అంటున్నాడు. ప్రజావాణి అండ్ ప్రజాధ్వని, ప్రజాగన్ అండ్ ప్రజాయుక్తి. సో విచ్ గవర్నెన్స్ అని అడుగుతున్నారు. ఏ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఈస్ ప్రజాగన్. సో మరి ప్రజాగన్ అంటే ఏంటి అసలు? ప్రజాగణ ఇది ఎందుకు ఇనిషియేట్ చేశారు అనేది మనం చూసుకున్నాం. ఓకేనా. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టము. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఎందుకు గవర్నెన్స్ ఇనిషియేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇనిషియేట్ అనేది చేయడం జరిగింది. తర్వాత మనం రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే ప్రజావాణి తీసుకుంటే ప్రజావాణి వచ్చేసి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ సర్వ్స్ యాజ్ అ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. ఓకేనా. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది ఇందులో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పబ్లిక్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ మెంబర్స్ కూడా ఉంటారు. సో బోత్ కలిసి ఉంటుంది అన్నట్టు. తర్వాత యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, తర్వాత ఎంపవరింగ్ ద యూత్ని కూడా ఎంపవర్ చేస్తుంది. ఓకేనా. సో సారీ అండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రజావాణి, ప్రజాగాన్ కాదు ప్రజావాణి. ఓకేనా, ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. ఓకే, ఆన్సర్ ఈజ్ ద ప్రజావాణి. సో ప్రజావాణి గురించి మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్ కీ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే కీ ఫంక్షన్స్ ఆబ్జెక్టివ్ ఏమున్నాయి? గ్రీవెన్స్ ట్రాకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా మానిటర్ చేస్తుంది, మరి ఏ విధంగా చేస్తుంది? ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో చేస్తుంది. తర్వాత వెబ్ బేస్డ్ పోర్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద లోక్వాణి, మరి ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది అని అంటే లోక్వాణి. తర్వాత ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రజావాణి ఆంధ్రప్రదేశ్. ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఆన్లైన్ గ్రీవెన్స్ రిపోర్టింగ్ ఒకటి, అంటే ఆన్లైన్లో మనము రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత ఎలిమినేట్ ద ఫిజికల్ ప్రజెన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్, అంటే ఫిజికల్గా మనిషే వెళ్ళి అక్కడ ఆఫీస్లోకి వెళ్ళి ఆ పేపర్ సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కాకుండా ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు, అంటే మనం ఉన్న దగ్గర నుంచి చేసుకోవచ్చు. తర్వాత ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్, స్మార్ట్ డిస్ట్రిక్ట్ విజన్ బై ఈ గవర్నెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇంతకుముందు ఏదైనా అప్లై చేయాలంటే మనం మీ సేవకో ఎంఆర్ ఆఫీస్కో అట్లా వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పోర్టల్లో మనం ఓపెన్ చేసుకొని మనం కూడా చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది మనకి ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా. మనం అలా ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం అప్లై చేసి వచ్చామా, వాళ్ళు ఒక సర్టన్ టైం లిమిట్ ఇస్తారు. ఆ టైం లిమిట్లో మనకు కావాల్సింది ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కూడా మనకు వచ్చేస్తుంది. అది ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఇంకేదైనా రిలేటెడ్గా కానీ మనకు రావడం జరుగుతుంది. తర్వాత టైమ్లీ అండ్ క్వాలిటీ రెస్పాన్సివ్. టైమ్లీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్కి 7 days టైం ఇచ్చారు, ఆ 7 daysలో వర్క్ జరగాలి. ఓకేనా. నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ టైమ్ లైన్స్. అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. విచ్ స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా బికమ్ ద ఫస్ట్ రన్ ఆన్
100% renewable energy during the daytime. సో 100% renewable energy ఏ సిటీకి, ఏ స్మార్ట్ సిటీకి వచ్చింది ఇండియాలో అని అడుగుతున్నారు. సో సూరత్, డయూ అండ్ భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం. సో డామన్ డయూ అందరికీ తెలుసు కదా. సో డయూ, ఓకేనా. సో డయూ అనేది ఇండియాస్ ఫస్ట్ సిటీ టు అచీవ్ ద 100% renewable energy డ్యూరింగ్ ద డే టైమ్. సో డయూ ఈజ్ ఎ స్మార్ట్ సిటీ. మరి ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి, ఓకేనా. మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉందో, దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. సో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏ పార్ట్లో ఉంది? వెస్టర్న్ పార్ట్. తర్వాత కార్బన్ ఎమిషన్ రిడక్షన్ అనేది యూజ్ చేస్తుంది. తర్వాత సోలార్ ఎనర్జీ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, అది చూసుకోవాలి. ద మెయిన్ కీ ఇనిషియేటివ్ తీసుకుంటే సోలార్ పార్క్ డెవలప్మెంట్, ఓకేనా. తర్వాత సోలార్ పార్క్ డెవలప్మెంట్ ఉంది అక్కడ. తర్వాత సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తర్వాత రెసిడెన్షియల్ సోలార్ సబ్సిడీ కూడా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ సోలార్ ఎనర్జీ అనేది వాళ్ళు తయారు చేయడానికి అయితే ఉంటుంది. సో ఎక్కువ సోలార్ ఎనర్జీ తయారు చేయగలుగుతున్నారు కాబట్టి అది 100% ఉందన్నట్టుగా. తర్వాత నోటబుల్ మెన్షన్స్ అంటే ఏంది, ఇక్కడ తుమాకూర్ స్మార్ట్ సిటీ, ఇది వచ్చేసి తుమాకూర్ స్మార్ట్ సిటీ అనేది ఇంకెక్కడ ఉంది అని అంటే కర్ణాటకలో. ఇప్పుడు మనం ఒక ఓన్లీ డైవ్ చూసాం, తర్వాత నేను కొన్ని ఎక్స్ట్రా కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంది. సో ఇట్స్ యాక్టివ్లీ ఇంక్రీజింగ్ ద సోలార్ ఇన్స్టాలేషన్స్. ఇక్కడ కూడా ఏమవుతుంది, సోలార్ ఇన్స్టాలేషన్స్ అనేవి వాళ్ళు పెంచుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత రిమార్కబుల్ అచీవ్మెంట్స్. సో రిమార్కబుల్ తీసుకుంటే డయూ వచ్చేసి ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ సిటీ రన్నింగ్ ఆన్ 100%, అంటే కంప్లీట్ సిటీ కూడా ఏం చేస్తుంది, 100% రెన్యూవబుల్ ఎనర్జీతో రన్ చేసుకుంటుంది, ఓకేనా. నెక్స్ట్ 47, విచ్ లిటరసీ వర్క్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ద శాతవాహనాస్. ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ లిటరసీ వర్క్, ఏ లిటరసీ వర్క్ అనేది ఇక్కడ మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ శాతవాహన గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అడుగుతున్నారు. సో ఏదండి, ఐతరేయ బ్రాహ్మణ, ఆర్ ధర్మసూత్ర అండ్ పురాణాస్ ఆర్ గత సప్తసతి, ఓకేనా, హాలా. సో రైట్ ఆన్సర్ ఈజ్ గత సప్తపతి హాలా. సో ఇప్పుడు మనం దీని గురించి తీసుకుంటే గత సప్తపతి అనేది సో ఏ లిటరసీ అండ్ హిస్టారికల్ జంప్ ఫ్రమ్ ఎక్కడుందండి, ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, శాతవాహన డైనాసిటీ నుంచి. సో మీ అందరికీ గత సప్తసతి అనేది కొంచెం అందరికీ ఐడియా ఉంటుంది, అది చూసుకోవాలి. తర్వాత మెయిన్ కంటెంట్ తీసుకుంటే ఇదేంటి అనండి, కలెక్షన్ ఆఫ్ ద పోయమ్స్, ఓకేనా. కలెక్షన్ ఆఫ్ ప్రైమర్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ద పోయమ్స్, ఓకే. అండ్ విత్ లవ్ అండ్ రికరింగ్ ద సెంట్రల్ థీమ్. అండ్ ఇక్కడ మెయిన్గా అసలు దాని మెయిన్ థీమ్ ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా చదువుకున్నప్పుడు దాని మెయిన్ థీమ్ ఏంటి, ఆ స్టోరీ ఎవరి గురించి చెప్తుంది అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, రూరల్స్, ఓకేనా, శాతవాహన రూల్, ఓకేనా. అవి తర్వాత డైనాసిటీస్ ఇంకేమేమో ఇన్వాల్వ్ అయ్యారు, నంద, మౌర్య, శుంగ, కన్వా, వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో అది తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇక్కడ శాతవాహన గురించి నేను మీకు కొంచెం ప్రొవైడ్ చేశాను. శాతవాహన వచ్చేసి ఆల్సో నోన్ యాజ్ ద ఆంధ్రాస్ ఇన్ పురాణాస్, ఏమని చెప్తారు, ఆంధ్రాస్ అని చెప్తారు పురాణాస్లో. అండ్ ఏన్షియంట్ ఇండియన్ డైనాసిటీ బేస్డ్ ఆన్ ద దక్కన్ రీజియన్ అని కూడా చెప్తారు. తర్వాత ఈ శాతవాహన నేమ్ వచ్చేసి ఎక్కడ నుంచి కనుక్కున్నారు అంటున్నారు, శాతవాహన ఫౌండ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ సిగ్నిఫైయింగ్ ద డ్రివెన్ బై ద 7, ఏం చెప్తుంది, 7 అని చెప్తుంది. అండ్ తర్వాత 11 ఇన్ ద చారిటీ ఆఫ్ ద సన్ గాడ్. సో ఇలా మనం కొంచెం శాతవాహన డైనాసిటీ గురించి కూడా చూసుకోండి. తర్వాత ద క్యాపిటల్ ఆఫ్ శాతవాహన తీసుకుంటే ప్రతిశాతన్, ఓకేనా, ఆల్సో నోన్ యాజ్ ఏ పైథాన్. నెక్స్ట్ ద సక్సెస్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ, దే రూల్ బిగిన్ విత్ ద ఎప్పుడు స్టార్ట్ చేశారు, మిడ్ 1st century BCE, ఓకేనా. తర్వాత లాస్టింగ్, మరి ఎప్పుడు లాస్ట్ చేశారు, 3rd century, అంటే 1st century నుంచి 3rd century వరకు ఉన్నారండి, చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఈ పీరియడ్ తీసుకుంటే లిటరసీ వర్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మరి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ చూడండి సర్వవర్మన్ తీసుకుంటే ఆయన గురించి, ఇతను వచ్చేసి ఒక మినిస్ట్రీ ఇన్ హాలాస్ కోర్ట్. సో ఇక్కడ మనకి హాలా ఉంది, హాలాస్ కోర్ట్, మనకి కోర్ట్ పోయిటరీస్ అని అంటాము, కోర్ట్ అని అంటాము, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. లైక్ సోషల్గా చూసుకోవాలి, కల్చరల్గా చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ పర్పస్గా చూసుకోవాలి, ఎకనామికల్గా కూడా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా ఒక హిస్టరీ చదివినప్పుడు అక్కడ మనం ఏదైనా డైనాసిటీ గురించి చదువుతున్నామంటే సోషల్ కల్చరల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎకనామికల్గా ఏ విధంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ విధంగా ఉంది, అక్కడ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు, అండ్ అక్కడ ఇంపార్టెంట్ లైక్ ఇప్పుడు పోయిట్స్ కూడా ఉంటారు, పోయిట్స్ కూడా ఎవరైనా ఉన్నారా, ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ద ఫేమస్ స్కాలర్స్, చూడండి ఫేమస్ స్కాలర్స్ కూడా ఇంపార్టెంట్. గుణాధ్యాయ ప్రజెంటెడ్ హిజ్, ఏం ప్రజెంట్ చేశారు, ఓకేనా, బృహత్ కథని ప్రజెంట్ చేశారు ఇన్ ద పైశాచి ప్రాకృత్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్
ఓకే అండి, మనం రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. మనం త్వరగా పీవైక్యూస్ అన్ని కవర్ చేసుకుందాము. మీకు పీవైక్యూస్ వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీరు చూస్తున్నారు కంటెంట్ కూడా మనకి చాలా బాగా కవర్ అవుతుంది కాబట్టి. సో పీవైక్యూస్ అనలైజ్ చేసుకుంటేనే మనకి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. చూడండి, ఈరోజు మనకి శాతవాహన డైనాసిటీ రిలేటెడ్గా చూసుకున్నాము. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి సైంటిఫిక్గా, టెక్నాలజికల్గా కూడా ఈరోజు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ for watching. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to learn about APPSC PYQs. సో మనం ఇంతకుముందు అయితే PYQs చూసాము. ఇది గ్రూప్ 2 పేపర్ అండి. సో ఈ రోజు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 32. విచ్ మూవీ వోన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ ఫిలిం ఇన్ 2018? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, 2018లో ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, ద పోస్ట్, ద డంకిక్ and the revenant and the shape of water. The right answer is the shape of water. Okay, so మనం ఇంకా నెక్స్ట్ మరి షేప్ ఆఫ్ వాటర్ మూవీ ఏంది అసలు అంటే ఇప్పుడు మనకి ఆస్కార్ అవార్డు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద షేప్ ఆఫ్ వాటర్, సో ద బెస్ట్ ఫిలిం ఇన్ 2018 ఆస్కార్ కి ఇది లైక్ ఆస్కార్ కోసము ఆస్కార్ వచ్చిన మూవీ అని చెప్తాం. ఇప్పుడు రీసెంట్ గా ఏ మూవీకి ఆస్కార్ వచ్చింది మీ అందరికీ తెలుసు. సో మనకి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా, ఆస్కార్ ఏ మూవీకి వచ్చిందో. అందరికి చాలా ఇష్టమైన మూవీ కూడా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డైరెక్టెడ్ బై, మరి దీనికి డైరెక్షన్ ఎవరు చేశారు? ఏదైనా ఆస్కార్ వచ్చినప్పుడు ఆ మూవీకి డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సినిమా హీరో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అలాంటివి చూసుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మరి డైరెక్టర్ ఎవరు అని అంటే చూడండి, ఇక్కడ గిలెర్మో డెల్ టోరో. సో ఈ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మనకి వర్డ్స్ కొంచెం కొత్త కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ నోటబుల్ ఆస్కార్ విన్స్, అసలు 2018లో ఇంకా ఏమేమి ఆస్కార్స్ వచ్చాయి, అండ్ ఈ 2018 మాత్రమే కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం 23లో ఎగ్జామ్ రాసాము, 24లో ఎగ్జామ్ రాసాము అనుకోండి, 23లో వచ్చిన ఆస్కార్స్ కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా? సో దీన్ని ఏమంటాము, అఫీషియల్లీ నోన్ యాజ్ ద 90th అకాడమిక్ అవార్డ్, ఏది 2018లో జరిగింది. ఓకేనా? ఇట్ రికగ్నైజ్డ్ ద ఎక్సెప్షనల్ టాలెంట్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డు ఎందులో వచ్చింది, ఇది చూసుకోవాలి. అసలు ఆస్కార్ అవార్డు ఏ ఫీల్డ్ లో ఇస్తారు, అసలు ఆ ఫీల్డ్స్ ఏంటివి, ఓకేనా, అవి కూడా చూసుకోవాలి మనం. సో ఫిలిం ఇండస్ట్రీ, సో బెస్ట్ ఫిలిం గా మనకి ఏ సినిమాకి వచ్చింది, ద షేప్ ఆఫ్ వాటర్ మూవీకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు మనం యాక్టర్ ఎవరు కూడా చూసుకోవాలి, బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది, అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఓకేనా? బెస్ట్ డైరెక్టర్ ఎవరికి వచ్చింది, అలాంటి కొన్ని మనం బెస్ట్ గా వచ్చిన ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెలబ్రేటింగ్ ద సినిమాటిక్ ఎక్సలెన్స్. సో అబౌట్ ద ఆస్కార్ తీసుకుంటే, ఆస్కార్ అనేది మనకి అందరికీ తెలిసిందే. అది అసలు మరి అది ఎవరు ఇస్తున్నారు ఏంటి, ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే ప్రజెంటెడ్ యాన్యువల్లీ, ఏంటి ఇక్కడ ప్రజెంటెడ్ యాన్యువల్లీ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు. బై ద అకాడమీ ఆఫ్ ఏ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్. ఓకేనా? ఆర్ట్ అండ్ సైన్స్. చూడండి ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్, AMPAS, ఇది గుర్తుపెట్టుకోవాలండి ఫుల్ ఫామ్ కూడా. ఓకేనా? అండ్ దీస్ అవార్డ్ అక్నాలజ్ ద బోత్, దేనిలో ఇస్తారు, ఆర్టిస్టిక్ అండ్ టెక్నికల్ బ్రిలియన్సెస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కూడా రావడం జరుగుతుంది, చూసుకోవాలి. నెక్స్ట్ విచ్ కంపెనీ మేక్స్ ద ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా? ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రఫేల్. సో రఫేల్స్ అందరికీ తెలుసు. రఫేల్స్ గురించి ఇప్పుడు మనం కొత్తగా మనకి రీసెంట్ గా లాంచ్ అయిన ఏంటి కూడా చూసుకోవాలి. ఇది 2018 పేపర్ కాబట్టి మీకు నేను ఇప్పుడు అక్కడ ఆ టైంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ నుంచి ఇది వచ్చింది. సో ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ లో ఏముంది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇది డసల్ట్ ఏవియేషన్ అండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ డసల్ట్ ఏవియేషన్. సో డసల్ట్ రఫేల్ గురించి తీసుకుంటే ఇది వచ్చేసి ఓమ్ని రోల్ ఫైటర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. తర్వాత మ్యానుఫ్యాక్చర్, మరి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దీన్ని అంటే డసల్ట్ ఏవియేషన్. ఓకేనా? మరి డసల్ట్ ఏవియేషన్ గురించి తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటి, ఎందుకు, స్పెషలైజేషన్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా? ఫార్మడబుల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నోన్ యాజ్ ఏ రఫేల్. ఓకే, రఫేల్ అని అంటారు కదా అలా. తర్వాత ఓమ్ని రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఓమ్ని రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి కూడా చూసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఓమ్ని జెల్ అని అంటాం, అంటే ఎందుకంటే సింగిల్ గా అంటే ఏమంటారు, ఎలోన్ గా కూడా ఫైట్ చేయగలుగుతారు అని అంటారు కదా, ఆ విధంగా. ఓకేనా? రఫేల్ హ్యాస్ ఎర్నడ్ ద
చూడండి, మోనికర్ అండ్ ఓమ్నిరోల్ ఎయిర్క్రాఫ్ట్ సిగ్నిఫైయింగ్ ఇట్స్ ఎక్సెప్షనల్ వర్సిలిటీ అండ్ క్యాపబిలిటీ టు ఎక్సెల్ ఇన్ వేరియస్ రోల్స్. అంటే చాలా రోల్స్ లో కూడా తన క్యాపబిలిటీ అది చూపించగలదు డిఫరెంట్ రోల్స్ లో. తర్వాత ఇంట్రడ్యూస్, మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? 2001 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద ఫ్రెంచ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ద రఫేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2001. ఇట్ స్టాండ్స్ ఇన్ ట్విన్ ఇంజన్. ఇది కూడా చూసుకోవాలి కొంచెం, అంటే మినిమం ఐడియా కోసం. అండ్ మల్టీ రోల్ ఫైటర్ అండ్ మెటిక్యులస్ డిజైన్డ్. సో ఇవి చూసుకోవాలన్నట్టుగా. ఇప్పుడు ఎందుకు దాన్ని మనకు అంత స్పెషలైజేషన్ ఎందుకు ఇస్తున్నాము, ఓమ్ని రోల్ అని ఎయిర్ క్రాఫ్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఒకటే చేయగలుగుతుంది కదా. సో అలా చూసుకోవాలి మనం. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనిలో ఎవరెవరు రోల్ ఉంది, ఓకేనా. మరి ఓన్లీ ఫ్రెంచ్ వాళ్ళకి సర్వ్ చేస్తుందా? ఇట్స్ నాట్ ఓన్లీ సర్వ్ ద ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ బట్ ఆల్సో caters to carriers based operations within the French Navy. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి తీసుకుంటే, ఇది వచ్చేసి 4th జనరేషన్ జెట్ అండ్ సెమీ స్టెల్త్ క్యాపబిలిటీస్, ఇంపోజింగ్ ద ఫైర్ పవర్ అండ్ ఇండియాస్ మైల్ స్టోన్ అక్వైజేషన్. సో ఎస్పెషల్లీ ఇలాంటివి చూసుకోవాలి మన ఇండియాకి, అంటే ఇండియా రిలేటెడ్ గేమ్ ఉన్నది ఏంటి అని. సో ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ బై ఇండియా ఇన్ 2021. సో మరి ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఈ ఏదైతే మనకి ఫైట్ చేయడానికి ఉంటాయి కదా ఆయుధాలు, సో అలాంటి అప్పుడు మనం చూసుకోవాలన్నట్టుగా. అప్పుడు మనకి రాఫెల్ తీసుకొచ్చారు, ఇంకా మనం ఏమైనా కొత్తగా తయారు చేస్తున్నాం, ఇండియా నుంచి ఏమేమి ఉన్నవి. సో ఇలా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ లో కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద SI, ఓకేనా, యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్. సో దీని యొక్క యూనిట్స్ ఏమంటున్నారు? హెన్రీ. సో ఇక్కడ మనకి ఫారెడ్, ఓమ్ అండ్ క్యాండెలా అండ్ హెన్రీ. సో ఇవన్నీ మనకు తెలిసినవే, చిన్నప్పుడు చదువుకున్నవే. హెన్రీ అంటే ఏంటి చూసుకుంటే సరిపోతుంది, అందరు చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదివి ఉన్నారు. సో ద రోల్ ఆఫ్ ఇండక్టర్ తీసుకుంటే స్టోరింగ్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఓకేనా. నెక్స్ట్ come to the next question. Researcher of which institution have created a metamaterial, okay na, metamaterial that can protect soldiers from detection by enemy radars. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, రీసెర్చర్స్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ యొక్క రీసెర్చర్స్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ మెటామెటీరియల్ క్రియేట్ చేశారు. అండ్ దట్ కెన్ ప్రొటెక్ట్, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? సోల్జర్స్ ని. ఫ్రమ్ దేర్ నుంచి? డిటెక్షన్ బై ఎనిమీ రాడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ కాన్పూర్ అన్నారు, అండ్ కారంగపూర్ అన్నారు, చెన్నై అన్నారు, తిరుపతి అన్నారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఓకేనా. సో మీరు 4 ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, స్టెల్తీ డిఫెన్స్, ఐఐటి కాన్పూర్. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ గురించి తీసుకుంటే మెటీరియల్ అడ్వాన్స్మెంట్ తీసుకుంటే ఏమేమి ఉందో చూద్దాం. సో ఇక్కడ కాన్పూర్ గురించి మీరు అంటే నేను ఒకటి పెట్టాను, బట్ మీరు రిమైనింగ్ కూడా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్, మెటీరియల్ మాస్టరీ, తర్వాత స్టెల్తీ అప్లికేషన్స్ ఏంటి, అడాప్టివ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిజీనియస్ సపోర్ట్. అంటే ఇంత డెప్త్ గా అవసరం లేకపోయినా కూడా మినిమం నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి, ఓకేనా. ఇట్ వాజ్ లైక్ చూడండి, టెక్స్టైల్ బేస్డ్ మెటీరియల్ డిజైన్డ్ ఫర్ రాడర్ అబ్జర్ప్షన్. తర్వాత స్టెల్తీ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏముంది, ఎసెన్షియల్లీ దే యాక్ట్ యాజ్ ఏ కవర్ట్ షీల్డ్ ఎగనిస్ట్, దేనికి ఎగనిస్ట్ గా? ఎనిమీ రాడర్ డిటెక్షన్ కి ఎగనిస్ట్ గా వీటికి ఏముంటాయి? కవర్ షీల్డ్స్ ఉంటాయి, ఓకేనా. సో అప్పుడు అవి ఏమవుతుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత గ్రౌండ్ వెహికల్స్, ఇదేంటి? ఇట్ అప్లైడ్ ఇన్ ద యూనిఫామ్ అండ్ అప్లైడ్ టు గ్రౌండ్ వెహికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవాయిడ్ ద మోషన్ డిటెక్టింగ్ గ్రౌండ్ సెన్సార్స్ అండ్ థెర్మల్ ఇమాజినింగ్ సిస్టమ్. సో చూసుకోవాలంటే మనకి గాలిలో, నీళ్ళలో, వాటర్లో ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఏదైనా ఒకటి చదివినప్పుడు దాని గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే మనం చదువుకుంటే ఇది మనకి బోత్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అడాప్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇదేంటిది? ఫ్లెక్సిబిలిటీ ఉంది దీనికి, సో ఇది ప్లస్ పాయింట్ కదా. ఇంకొకటి ఇండిజినియస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇది ఇంకా చాలా అంటే ఎక్కువ వర్క్ చేయడానికి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది, ఓకేనా. మరి ఇండిజినియస్ సపోర్ట్ తీసుకుంటే ఎవరండి మనకి ఇక్కడ? డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి చిన్న ఒక్కోసారి మన ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు, మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఎంపీఈజీ స్టాండ్ ఫర్ ఏంటిదని అడుగుతున్నారు. సో కంప్యూటర్ టెక్నాలజీలో ఎంపీఈజీ అంటే ఏంటి? ఒకటి మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ groups and moving picture electronic groups, moving picture arable groups and moving picture equipment groups. So right answer is moving picture
ఎక్స్పర్ట్ గ్రూప్. సో ఎంపీఈజీ. సో మరి ఇదేంటి చూద్దాం. ఎంపీఈజీ అంటే ఏంది? షేపింగ్ డిజిటల్ మీడియా. ఓకేనా? సో మరి ఎంపీఈజీలో ఏమేమి ఉన్నాయి, ఇంకా టైప్స్ ఏమున్నాయి, ఇంకా ఇవన్నిటి గురించి కూడా మీరు ఏం చేయాలి ఒకసారి చూసుకోవాలి. ఎందుకు అనంటే మరి ఇవి రిమైనింగ్ కరెక్ట్ కాదు అనడానికి రీజన్ ఏంటి, మరి వాటికి దేని అంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నేర్చుకుంటే మీకు ఏంటంటే కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా. ఓకేనా? అంటే మనకి ఇప్పుడు మనం పీవైక్యూస్ అనలైజ్ చేస్తే మనకి ఇచ్చిన 4 ఆప్షన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకనే ఖచ్చితంగా మన 4 ఆప్షన్ చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంపీఈజీ అన్వెయిల్డ్, తర్వాత కొలాబరేటివ్ ఫోర్సెస్, నెక్స్ట్ పాయినరింగ్ ఎవల్యూషన్, ఎఫిషియన్సీ విత్ క్వాలిటీ. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ఎంపీఈజీ ఫ్యామిలీ తీసుకుంటే ఎంపీఈజీ 1, ఎంపీఈజీ 2, 4, 7 అండ్ ఎంపీఈజీ మార్. సో ఎంపీఈజీ 1లో ఏముంది మనకి చూసుకోవాలి, MP3 ఫార్మాట్ ఉంది. ఓకేనా? MP3 ఫార్మాట్ వచ్చింది. నెక్స్ట్ ఎంపీఈజీ 2 తీసుకున్నప్పుడు ఏంటి, ఇక్కడ డివిడి డిజిటల్ టెలివిజన్. ఎంపీజీ 4 అండ్ వీడియోస్ అండ్ డెలివరింగ్ హై క్వాలిటీ విజువల్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఎంపీజీ 4 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకి, కంప్యూటర్ అండ్ మొబైల్ డివైజెస్ రావడం జరిగింది, ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్. నెక్స్ట్ ఎంపీజీ 4 అయిపోయింది, సారీ 7 తీసుకున్నప్పుడు ఎలా ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ కంటెంట్ సెర్చెస్. నెక్స్ట్ ఎంపీఈజీ మార్ అంటే మిక్స్డ్ రియాలిటీ అండ్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ రిఫరెన్స్ మోడల్ అండ్ స్టీరింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఇమ్మర్సివ్ డిజిటల్ experiences. నెక్స్ట్ ఎంపీఈజీ డాష్ DASH. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు ఇంకా అంటే దీని గురించి తీసుకుంటే మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్, ఇంకా మనకి ల్యాండ్స్కేప్ తెలుసు కదా. తర్వాత ఇంకా మరి ఇది దేనికి సొల్యూషన్స్ ఇస్తుంది, డేటా ఓవర్ ద HTTP అండ్ స్పానింగ్ అక్రాస్ ద సర్వర్స్ అండ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్, CDNs. ఇది చాలా ఇంపార్టెంట్, CDNs ప్రజెంట్ డేస్ లో కూడా. తర్వాత నెక్స్ట్ అంటే జస్ట్ ఇక్కడ చూసుకోవాలి మనకి అప్డేటెడ్. ఇప్పుడు జియో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వచ్చేసి మనకి నెట్ స్పీడ్ తీసుకున్నప్పుడు మనకి 1 GB 2 GB 3 GB సిమ్స్, సారీ 4 GB 5 GB, ఇప్పుడు 5 GB కూడా రన్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఏమవుతుంది, అది అప్డేటెడ్ వర్షన్ అనేది రావడం జరుగుతుంది, చూసుకోవాలి. నెక్స్ట్ 37 ఏ స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ చూడండి, ద స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ఏం చదువుతుందండి, మ్యాపింగ్ లో మళ్ళీ అదేంటి, ఎస్పెషల్లీ సీ ఫ్లోర్. సో సీ ఫ్లోర్ మ్యాపింగ్ గురించి చదివే చదువుని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని అంటే చూడండి, ఓషియోనోగ్రఫీ అంటారా. జనరల్ గా సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంది, ఓషియోనోగ్రఫీ. తర్వాత పాలియోంటాలజీ కాదు, తర్వాత హైడ్రోమెట్రాలజీ కాదు, తర్వాత బాతిమెట్రీ. సో రైట్ ఆన్సర్ ఈజ్ బాతిమెట్రీ. యాక్చువల్లీ మనం ఎవరం ఇది ఇక్కడ హైడ్రోమెట్రాలజీ కానీ లేదా ఓషియోనోగ్రఫీ అనుకుంటాం. ఈవెన్ నేను కూడా, ఎందుకంటే నాకు కూడా ఇది కరెక్ట్ గా ఐడియా లేదు. ఇది ఇక్కడ చదివినప్పుడే నేను కూడా దీని మీద కొంచెం ఎక్కువ చదవడం అయితే జరిగింది. అంటే జస్ట్ అక్కడక్కడ చూస్తూ ఉంటాం కానీ దాని మీద నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సో బట్ ఆఫ్టర్ దిస్ చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ నాకు కూడా క్లారిటీ అయితే రావడం జరిగింది. చూసుకోవాలన్నట్టుగా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టెర్మినాలజీ వచ్చింది అని అంటే మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు చదువు అంటే ఏందండి, ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నా ఒక పదానికి అర్థాన్ని నేర్చుకోవడమే కదా. సో ఒక పదానికి ఒక 1 పేజీ మ్యాటర్ ఉంటుంది, 100 పేజెస్ మ్యాటర్ కూడా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. బాతిమెట్రీ అంటే ఏంది, నావిగేటింగ్ ద ఓషన్ డెప్త్. ఓకేనా? సో చూడండి చాలా ఇంపార్టెంట్, అందరూ చూసుకోండి. డెఫినేషన్ తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటి మరి, ఇది వచ్చేసి సైన్స్ ఆఫ్ మ్యాపింగ్ అండ్ కంటిన్యూస్ అండ్ డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్స్ అండ్ షెడ్డింగ్ లైట్ ఆన్ ద హిడెన్ వరల్డ్ బెనెత్ ద వాటర్ సర్ఫేస్. సో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ జియోస్పటికల్ బ్లూ ప్రింట్ అండ్ నాటికల్ గార్డియన్స్. సో అందరు కూడా నాటికల్ మైల్స్ అని ఇలా మనం వింటూ ఉంటాం కదా. సో ఇది మనకి స్టడీలో యూజ్ అవుతుంది అన్నట్టుగా. మరి ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి మనకి, అవి చూసుకుంటే ఏంది, ఓషియోనోగ్రఫీ అంటే ఏం స్టడీ చేస్తుంది, మనకి ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఓషన్ ని స్టడీ చేస్తుంది. ఓకేనా? సో మరి ఇదేం స్టడీ చేస్తుంది, సైన్స్ ఆఫ్ మ్యాపింగ్. ఓకేనా? డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్ అండ్ షెడ్డింగ్ లైట్ ఆన్ ద హిడెన్ వరల్డ్ బెనెత్ అని ఇక్కడ మనకి ఇచ్చారు. మరి ఇక్కడ తీసుకుంటే ఏమి ఇచ్చారు, ఓషనోగ్రఫీ అంటే ఏంది, ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఆస్పెక్ట్ చదువుతుంది. నెక్స్ట్ పాలియోంటాలజీ అంటే ఏంటి, ఇది దేనికి రిలేటెడ్ గా వస్తుంది, పాలియోంటాలజీ. ఓకేనా? ప్రీ హిస్టారిక్ క్రియేచర్స్ ఓకేనా, స్పానింగ్ ఫ్రమ్ ద లైక్ డైనోసార్స్ కానీ ఇలాంటి మనం చూసుకుంటాం కదా, మన ఏన్షియంట్ ప్లాంట్స్, తర్వాత మామల్స్, ఫిష్, ఇన్సెక్ట్స్, ఫంగి. సో ఇలా మనకి ఇది కొంచెం బయాలజికల్ రిలేటెడ్ గా వస్తుంది. తర్వాత హైడ్రో అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది, వాటర్ గుర్తొస్తుంది. సో హైడ్రోమెట్రాలజీ ఏం స్టడీ చేస్తుంది, వాటర్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంది. ఇవి చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఓకే అండి, ఈ రోజుకి మనం ఇవి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
Aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs by Bhagyalakshmi Pasula. So మనం ఇంతకు ముందు వచ్చేసి 25 క్వశ్చన్స్ చూసామండి ఈ పీవైక్యూస్ లో. సో ఈ రోజు వచ్చేసి 26th క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? సో చాలా మంది ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతారా అనుకోవచ్చు, బట్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి రీసెంట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ అయితే అంటే మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రిలేటెడ్ క్వశ్చన్ రావడం జరిగింది. సో మీరు ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ రిలేటెడ్ గా కూడా మీరు కంప్లీట్ డేటా అనేది తెలుసుకొని ఉండాలి. ఓకేనా? సో మనం చూద్దాం. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి పింగళి వెంకయ్య, మహాత్మా గాంధీ అని అన్నారు, తర్వాత తెవార్ అన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పింగళి వెంకయ్య. అందరికీ తెలిసిన ఆన్సర్, బట్ స్టిల్ రిమెంబర్. అండ్ ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మరి ఆయన అసలు ఎందుకు ఏ విధంగా డిజైన్ చేశారు ఏంటి అనేది మనము చూద్దాం. సో ఇతని గురించి తీసుకుంటే ఆయన వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఫ్లాగ్ యొక్క క్రియేటర్ అని చెప్తారు. సో తను ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అదే టైంలో ఫ్లాగ్ క్రియేట్ చేశారు, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. తర్వాత మరి ఇందులో గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అని అంటే మహాత్మా గాంధీ గారు విజయవాడకు రావడం అయితే జరిగింది. ఓకేనా? సో మీటింగ్ జరుగుతున్న టైంలో వాళ్ళిద్దరు కలిసి కూడా డిస్కషన్ చేసుకొని ఫ్లాగ్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత సో వెంకయ్య గారు అప్పుడు ఏం చేశారు, మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఫ్లాగ్ ని మనము ఎప్పుడు దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1921 లో గ్యాదరింగ్ చేసి ఒక ఫ్రెష్ ఫ్లాగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫ్లాగ్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అని అంటే మన వెంకయ్య గారు ఏం చేశారు, ఫస్ట్ ఇనిషియల్ గా డిజైన్ చేశారు కొన్ని ఫీచర్స్ తోటి. ఏంటది? సాఫ్రోన్ గ్రీన్ కలర్ విచ్ సబ్సిక్వెంట్లీ ఎవల్యూటెడ్ ఇంక్లూడింగ్ ద స్పిన్నింగ్ వీల్. ఓకేనా? అండ్ స్పిన్నింగ్ వీల్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. మనకు అందరికీ తెలుసు మన ఫ్లాగ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో అది మనం చూసుకోవాలి. సో ఈ విధంగా మనకి స్పిన్నింగ్ వీల్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇందులో కలర్స్ ఏమేమి ఉంటాయి? ఓకేనా? సాఫ్రోన్ అండ్ వైట్ అండ్ గ్రీన్. సో ఇలా మనం చూసుకోవాలి ఏ కలర్స్ ఉంటాయి ఏంటి అనేది. సో వాళ్ళు అప్పుడు ఆయన అలా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని అఫీషియల్ గా ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు ఫస్ట్ టైం మనకి అని అంటే చూడండి, ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1931. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. తర్వాత మన ప్రజెంట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ తీసుకుంటే మరి ఏ విధంగా ఉంది? ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ సింబలైజ్డ్ అండ్ డిజైన్. ఫస్ట్ మన ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కలర్ ఏ విధంగా ఉంటుంది? ఫ్లాగ్ వచ్చేసి ట్రై కలర్. ఓకేనా? సో మరి ఆ కలర్స్ ఏం యూజ్ చేస్తాము మనము? డీప్ సాఫ్రోన్ ఎట్ ద టాప్, ఇది కూడా చూసుకోవాలి టాప్ లో ఏముంది. తర్వాత వైట్ వచ్చేసి మిడిల్ లో, గ్రీన్ వచ్చేసి బాటమ్ లో. తర్వాత రిఫ్లెక్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద యూనిటీ, ఇది మనం మొత్తం యూనిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ మూడు కలర్స్ కూడా. ఓకేనా? నెక్స్ట్ డైమెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ లో అడుగుతారు ఆల్రెడీ మన పీవైక్యూస్ లోనే, ఈ ఒక ఏపీపీఎస్సీ లోనే కాదండి, డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది చూసుకోవాలి. ద ఫ్లాగ్ చూడండి రేషియో ఎంత ఉంది అని అంటే 2:3 ఉంది. తర్వాత అశోక చక్ర ప్రామినెంట్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నది. 24 స్పోక్స్ ఇందులో ఉంది. ఇది ఏ కలర్ లో ఉంటుంది? నావీ బ్లూ కలర్ లో ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి ధర్మ చక్ర. ఓకేనా? వీల్ ఆఫ్ లా అని కూడా అంటాం దీన్ని మనం. తర్వాత మరి సాఫ్రాన్ కలర్, ఈ కలర్ ఎందుకు అని అంటే సింబలైజ్ గా చెప్పాలంటే సిగ్నిఫైస్ ద కరేజ్ అండ్ సాక్రిఫైసెస్ గురించి చెప్తుంది. తర్వాత వైట్ కలర్ తీసుకుంటే ఇది జనరల్ గా హానెస్ట్ అండ్ పీస్, ఓకేనా, అండ్ ప్యూరిటీ, వీటిని మనము సింబలైజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కలర్ తీసుకున్నప్పుడు మనకి ఫెయిత్ మెయిన్ గా, సో ఫెయిత్ కూడా మనకి ఇక్కడ సింబలైజ్ చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత అశోక చక్ర ఎందుకనండి మనకి 24 స్పోక్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ ఫ్లాగ్ గురించి చదివినప్పుడు మీరు ఖచ్చితంగా చదవాలి. మీరు ఇండియా ఇయర్ బుక్ చదివినప్పుడు కూడా మీకు ఇండియన్ ఫ్లాగ్ గురించి డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి. ఎవరికైనా కంప్లీట్ డేటా దొరకకపోతే మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు, మీరు జనరల్ గా గూగుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 27. ఇన్ 2018 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ నదియా మురాద్. ఓకే, నదియా మురాద్ బిలాంగింగ్స్ టు విచ్ కంట్రీ? ఇక్కడ ఏమంటున్నారు? నోబెల్ పీస్ ప్రైజ్. ఇక్కడ చూడండి మనకి 2019 ఎగ్జామ్ పేపర్ కాబట్టి 2018 లో జరిగిన నోబెల్ పీస్ ప్రైజ్ గురించి కూడా అడిగారు. అంటే మనం చూసుకోవాల్సింది ఏంటి? కరెంట్ అఫైర్స్ లో ఈ నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి అనేది కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి 2018 లో జరిగిన దానిలో ఇప్పుడు నదియా మురాద్ కి వచ్చింది. సో మరి ఆమె ఏ కంట్రీకి చెందింది అని అడుగుతున్నారు. సిరియా అండ్ పాలస్తీనా, ఇరాక్ అండ్ జార్డోన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇరాక్. ఓకేనా? సో చూసుకోవాలి. ఇప్పుడు మనం నదియా గురించి తీసుకుంటే మీకు అందరికి అసలు ఈమె గురించి స్టోరీ కూడా తెలియాల్సిందే. ఓకేనా? సో అసలు ప్రైజ్ మోటివేట్ ఏంటి? ఈ నదియా మురాద్ అవార్డు ఎప్పుడు తీసుకున్నారు? 2018 లో పీస్ ప్రైజ్ అవార్డు తనకి రావడం జరిగింది. మరి తను దేని మీద తను ఫైట్ చేశారు అంటే ఇక్కడ చూడండి, సెక్షువల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వెపన్ గా తీసుకొని కొన్ని కంట్రీస్ వార్ టైంలో దాన్ని వెపన్ గా తీసుకోవడం జరిగింది. సెక్షువల్ వైలెన్స్ అనేది అంటే ఇప్పుడు ఏదైనా వార్ జరుగుతున్న టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న ఉమెన్స్ మీద సెక్షువల్ వైలెన్స్ అనేది చేయడం, దాన్ని ఒక వెపన్ గా తీసుకోవడం జరిగింది. సో దాని మీద
మీద తను ఫైట్ చేయడం జరిగింది అన్నట్టుగా. సో ఆమె జర్నీ తీసుకుంటే మనము చూడొచ్చు. ఆమె జర్నీ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే తన జర్నీలో తను 90 years ఉన్నప్పుడు తను కూడా ఒక విక్టమ్ గా ఉంది. విక్టమ్ టు ఇస్లామిక్ స్టేట్ అటాక్ లో తను ఒక విక్టమ్ గా ఉంది. అండ్ ఇక్కడ ట్రాజికల్లీ ఒక 600 యజినీ మెన్ చాలా మంది చనిపోయారు. అందులో తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. అండ్ తను కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, బ్రూటల్ బీటింగ్ అండ్ సెక్షువల్ అసల్ట్ కూడా తను ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు తను డిసైడ్ అయిపోయింది షీ వాంట్ టు ఫైట్, అంటే తను రిఫ్యూజ్ చేయాలని డిసైడ్ అయిపోయింది. అక్కడ నుంచి తను ఎస్కేప్ అయ్యి తను బయటపడ్డ తర్వాత షీ ట్రైంగ్ టు రిఫ్యూజ్ అన్నట్టుగా. ఓకేనా. సో తర్వాత అడ్వకసీ ఫర్ విక్టమ్స్. సో అయితే అప్పుడు అక్కడ చాలా మందిని అలా చేయడం తర్వాత తను డిసైడ్ అయిపోయింది అన్నట్టుగా ఏంటి దీని మీద తను ఫైట్ చేయాలని. సో తను ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే నదియా తను దేనికి డెడికేటెడ్ గా వర్క్ చేస్తుందంటే డెడికేటెడ్ టు హర్ లైఫ్ టు సపోర్టింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్. ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఉమెన్స్ కి అండ్ చిల్డ్రన్స్ కి. మరి ఏ ఉమెన్స్ కి అని అంటే ఎవరైతే విక్టమ్ ఆఫ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఎవరి మీదనైతే ఈ అబ్యూస్ కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఉంటుందో సో వాళ్ళకి సపోర్ట్ గా తన వాయిస్ ని రైజ్ చేసి తను సపోర్ట్ చేయడం జరుగుతుంది క్రిటికల్ ఇష్యూస్ లో. ఓకే, రీసెంట్ గా ఇలాంటిది మనం అంటే ఇలాంటి ఒక కంటెంట్ లో తనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మరి రీసెంట్ గా వచ్చిన నోబెల్ ప్రైజెస్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు 2019 లో నోబెల్ ప్రైజ్ తీసుకుంటే మరి ఎవరికి వచ్చింది అని అంటే చూడండి, 2019 నోబెల్ పీస్ ప్రైజ్ వాజ్ బిస్టోవెడ్ అపాన్ అబై అహ్మద్ అలీ. సో ఇతను వచ్చేసి ఎవరు అనండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా. మరి ప్రైమ్ మినిస్టర్ కి రావడం జరిగింది ఇథియోపియా. ఎందుకు అనంటే రికగ్నిషన్ ఆఫ్ హిస్ పివోటల్ ఎఫర్ట్ టు రీసాల్వ్ ఇన్ ఏ లాంగ్ స్టాండింగ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్. మరి ఎవరితో ఉంది? నైబరింగ్ కంట్రీ. ఏముంది నైబరింగ్ కంట్రీ? ఓకేనా, ఎరిట్రియా. సో ఎరిట్రియాతో ఉన్న ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో బార్డర్ కాన్ఫ్లిక్ట్, సో వాటిలో తిన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తన లాంగ్ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ కంట్రీ బార్డర్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో తన లాంగ్ స్టాండ్ తీసుకొని తను ఆ సాల్వ్ అంటే ఆ ప్రాబ్లమ్ కి తను ఒక సొల్యూషన్ తీసుకురావడానికి అయితే ట్రై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి, ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎవరైతే దాన్ని స్టాండ్ తీసుకొని నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. లైఫ్ లో కూడా మనము ఈ రోజు ఏపీపీఎస్ఏ కానీ టీఎస్పీఎస్ఏ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవుతున్నాము అని అంటే మనం ఒక స్టాండ్ తీసుకొని మనం సక్సెస్ అయ్యే వరకు మనం ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుంది. మధ్యలో వదిలేస్తే సక్సెస్ రాదు. సక్సెస్ అంటే ఏంటండి? వచ్చే వరకు ప్రయత్నించడమే. సో ఖచ్చితంగా వచ్చే వరకు ప్రయత్నించాలి. ఓకేనా. నెక్స్ట్ 2020 తీసుకుంటే నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకుంటే మరి ఎవరికి వచ్చింది 2020లో అని అంటే ఇట్ వాజ్ అవార్డెడ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, WFP. ఏంటండి ఇది? WFP, యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకేనా. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. అంటే ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉంటాయండి. చూడాలి అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకోండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే. ఓకేనా. సో దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ అక్కడ అసలు ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఫోకస్ చేసి ఒక డేటా తయారు చేస్తుంది. ఆఫ్టర్ దట్ దే సెలెక్టెడ్ దట్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద 28th క్వశ్చన్. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్. చూడండి, మనకు అన్ని ఉన్నా కూడా మనం సక్సెస్ కావాలి అని అంటే ఆలోచిస్తున్నాము నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా అని. బట్ చాలా మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు, అంటే లైక్ మెంటల్ గా ఫిజికల్ గా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా డిఫరెంట్ పేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కష్టపడి చదువుకొని లేదంటే వాళ్ళ టీమ్ లో అంటే వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు మనకు చదువు అంటే ఇష్టం, కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం, కొంతమందికి డిఫరెంట్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. ఏ ఫీల్డ్ లో వర్క్ చేసినా కూడా దాన్ని పట్టుదలతో చేయాలి. పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, ఇది మనకు చాలా బెస్ట్ మనకి ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకంటే ఇన్స్పిరేషన్ మనకి ఇంకెక్కడ కూడా ఉండకపోవచ్చు. అంటే ఉండదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే అసలు ఒక బ్లైండ్ పర్సన్ చూడండి, మనం 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటేనే మనకు ఒక రకమైన 5 నిమిషాలు కాదు, ఒక 1 minute కళ్ళు మూసుకొని మూవ్ అవ్వగలుగుతామా? ఒక్కసారి కరెంట్ పోయిందంటే 5 minutes మనం ఉండడానికి అసలు ఎంతో కష్టంగా ఫీల్ అవుతాం. అలాంటిది వాళ్ళలో ఎంత స్పిరిట్ ఉండాలి వాళ్ళ సక్సెస్ అవ్వాలని అంటే. సో ఇలాంటి చదివినప్పుడు కొంచెం మనల్ని మనం కూడా మోటివేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకనంటే మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ కూడా మనం చేసుకోవాలి. ఓకేనా. సో ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ విన్ ద వరల్డ్ కప్. సో ఏంటి ఇక్కడ వరల్డ్ కప్ విన్ అయింది. ఎప్పుడు విన్ అయింది? 2017లో. ఆన్సర్ అనేది చూసుకోవాలి. ఓకేనా. అయితే 2017 తీసుకున్నప్పుడు మనకి టీమ్ మేనేజ్మెంట్ మరి ఎవరు చేశారు అంటే ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ అచీవ్డ్ ద రిమార్కబుల్ విక్టరీ ఇన్ 2017 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్. ఎందులో? బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ లో. మరి ఇక్కడ చూడండి, సిఏబిఐ అంటే ఏంటండి? క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా. ఇది ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. ఓకేనా.
అండ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అఫిలియేటెడ్ విత్ ద వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ WBCC అంటే ఏంటిది కూడా చూసుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుంది, T20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. సో ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత వరల్డ్ కప్ గ్లోరియస్. ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి రిలేటెడ్ టు ద క్రికెట్ అడిగాడు, ఓకేనా. అండ్ ఇక్కడ వరల్డ్ కప్. సో మీరు అంటే ఇప్పుడు రీసెంట్ గా క్రికెట్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి, మనకి న్యూస్ లో వస్తుంటాయి. సో అలాంటివి కూడా మీరు చూసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ వరల్డ్ కప్ తీసుకున్నప్పుడు మనం తీసుకుంటే 2014లో ఇండియాస్ డొమినెన్స్ ఇన్ బ్లైండ్ క్రికెట్ తీసుకుంటే ఇక్కడ మనకి 2014లో వచ్చింది. అండ్ 2017 T20 వరల్డ్ కప్ వచ్చింది. 2018లో మళ్ళీ ODI వరల్డ్ కప్ రావడం జరిగింది. సో ఇవి మనకి డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఎక్కడ జరిగింది, 2017లో బెంగళూరులో జరిగింది. అండ్ 2014లో ఎక్కడ జరిగింది, దాని టైటిల్ ఏంటి అనేది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఎవరి మీద అనేది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత 29th క్వశ్చన్స్ వస్తే విచ్ ఫీమేల్ క్రికెటర్ బికమ్ ద, మళ్ళీ ఫీమేల్ క్రికెటర్ ఇక్కడ చూడ, మళ్ళీ టాపిక్ వచ్చేసి క్రికెటే, ఓకేనా. విచ్ ఫీమేల్ క్రికెటర్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, ఓకే, టు క్రాస్ 2000 రన్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫీమేల్ క్రికెటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2000 రన్స్ క్రాస్ చేసింది. మార్క్ ఇన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ క్రికెటర్, ఓకేనా. అతను ఫస్ట్ ప్లేయర్ అన్నట్టుగా వరల్డ్ లోనే, అక్రాస్ వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేయర్ ఎంత క్రాస్ చేసింది రన్స్ అంటే 2000 రన్స్ క్రాస్ చేసింది ఇన్ 220 ఇంటర్నేషనల్ క్రికెట్ లో. సో తను ఎవరు అని అడుగుతున్నారు. తను ఎవరండి, మిథాలీ రాజ్, ఓకేనా. సో ఇవి మనం చూసుకోవాలి, ఇలాంటివి వచ్చినప్పుడు స్పెషలైజేషన్ చూసుకోవాలి. మరి తన గురించి తీసుకున్నప్పుడు రికార్డ్ బ్రేకింగ్ అచీవ్మెంట్స్ అని చెప్పొచ్చు. సో T20 ఇంటర్నేషనల్ పాయింటర్. సో మిథాలీ రాజ్ తన అంటే బయోగ్రఫీ తీసుకుంటే ఫస్ట్ క్రికెటర్ వరల్డ్ వైడ్ టు సర్పస్ 2000 రన్స్ మైల్ స్టోన్ ఇన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓడిఐ మైల్ స్టోన్ తీసుకున్నప్పుడు T20 ఎలా ఉంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాము. తర్వాత కన్సిక్యూటివ్ 50s రికార్డ్, ఓకేనా. సో ఇవి కూడా చూసుకోండి. తర్వాత కెరియర్ హైలైట్స్ తీసుకుంటే తన గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. సో 200 ODI మ్యాచెస్. తర్వాత తన లైఫ్ హిస్టరీ అనేది కొంచెం మెన్షన్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మీరు ఒకసారి చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి అది స్లైడ్ అనేది పౌచ్ చేసి చూసుకోండి. తర్వాత తనకు వచ్చిన అవార్డ్స్ అకలెట్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయనంటే తనకు వచ్చేసి మనకి మెయిన్ అవార్డు ఎప్పుడు వచ్చిందండి, 2017లో రావడం జరిగింది. లీడింగ్ ద వరల్డ్ క్రికెటర్ గా తను లీడ్ చేయడం ఎప్పుడు లీడ్ చేసింది, 2017లో లీడ్ చేసింది. అండ్ సి ఆల్సో రిసిపెంట్ ఆఫ్ ద అర్జున్ అవార్డ్ ఎప్పుడండి, 2003లో. పద్మశ్రీ 2015. సో ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ క్రికెట్ గురించి అడుగుతున్నాడా, లేదు కాదు, వేరే క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 30 క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ ఈస్ గోయింగ్ టు హోస్ట్ 2019 G20 సమ్మిట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, G20 అప్పుడు 2018లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి, సో 2019లో ఎప్పుడు జరుగుతుంది T20 సమ్మిట్, 2019 ఎగ్జామ్ కాబట్టి అంటే మనకి రీసెంట్ గా ఆ టైంలో రీసెంట్ న్యూస్ అన్నట్టుగా మన G20 సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది 2019లో అని అడిగారు. సో ఎక్కడ అండి, ఒసాకాలో జరుగుతుంది. సో ఇప్పుడు మరి రీసెంట్ గా G20 ఏమున్నాయో చూసుకోవాలి మనం, ఓకేనా. సో అప్పుడు మనం అది తీసుకుంటే G20 ఎక్కడ జరిగిందండి, ఒసాకాలో జరిగింది. నావిగేటింగ్ ద గ్లోబల్ ఛాలెంజెస్, దాని మెయిన్ థీమ్ ఏంటనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఫోకస్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసింది అంటే గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అసలు G20 సమ్మిట్ అంటే ఏంటి, అవేంటి, ఆ G20 డీటెయిల్స్ కూడా మనం చదువుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. తర్వాత అందులో మెంబర్షిప్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవాలి, ఓకేనా. మెంబర్షిప్ కంట్రీస్ ఏమి ఇంక్లూడ్ అయినాయండి, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా అండ్ సౌదీ అరేబియా అండ్ సౌత్ అమెరికా, టర్కీ అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్. ఇవి కొంచెం ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. తర్వాత సబ్సిక్వెంట్ సమ్మిట్స్ 2019లో ఎక్కడ జరిగింది, ఒసాకాలో. అండ్ G20 బ్యాటన్ పాజ్డ్ ఇన్ సౌదీ అరేబియా ఫర్ 2020కి డిసైడ్ చేశారు. అండ్ 2021 సమ్మిట్. సో ఇప్పుడు ఇలా మనం చూసుకోవాలి, 2021లో ఎక్కడ జరిగింది, 22లో ఎక్కడ జరిగింది, 23లో ఎక్కడ, 24లో ఎక్కడ, ఇలాంటివి మనం చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డేట్ ఈజ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేషన్. సో అందరికీ తెలిసిందే June 5th, బట్ స్టిల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది మీరు చూడండి. సో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడండి, 5th June. సో మరి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే జనరల్ గా మనకి 1974 నుండి ఎన్వైరన్మెంట్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకోవడం
రావడం జరుగుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 5th జూన్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాని యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ దాని మెయిన్ మోటో అసలు ఏంటి, అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి మనకు ఒక అవగాహన అనేది ఫస్ట్ కల్పించాలి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ గా ఛాలెంజెస్ ఏమున్నాయి, మనం ఏం ఫేస్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. సో తర్వాత నెక్స్ట్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ ద 2021 థీమ్. సో ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ 2021 థీమ్ తీసుకుంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెంటర్డ్ అరౌండ్ ద థీమ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. అంటే ఇప్పుడు మనం చూడండి ఒక్కొక్క వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే టైంలో వాళ్ళు ఒక్కొక్కటి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో 2021 తీసుకుంటే ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. తర్వాత హోస్ట్ నేషన్ ఎవరున్నారు అప్పుడు అని అంటే పాకిస్తాన్ హ్యాస్ ద హానర్ ఆఫ్ హోస్టింగ్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఇన్ 2021. ఓకేనా. తర్వాత గ్లోబల్ కాల్ టు యాక్షన్ ఇలాంటివి మనం చూసుకోవాలి. ఇంకా రీసెంట్ గా ఏమేమి జరిగింది, సో దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి, అసలు ఏమేమి కాల్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. చూడండి ఫస్ట్ ప్రమోటింగ్ ద రెస్పాన్సిబిలిటీ కన్జంప్షన్. ఓకేనా. నెక్స్ట్ బిజినెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత గవర్నమెంటల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, యూత్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి. ఓకేనా. సో ఈ రోజుకి నేను ఈ క్వశ్చన్ చెప్తున్నాను. రేపు ఒక 5 to 10 క్వశ్చన్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఫర్దర్ గా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను అంటే డేటా కలెక్ట్ చేసి నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు కూడా మోటివేషన్ అయితే ఖచ్చితంగా కావాలి. నేను కొంచెం హానెస్ట్ గానే మాట్లాడేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఇంకా ఫర్దర్ గా అన్ని ఏపీపీఎస్ పేపర్స్ కూడా నేను పీవైక్యూస్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అన్ని కూడా మీకు త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. Hello aspirants, welcome to Bhagilakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about APPSC PYQs. సో ఇంతకుముందు మనము APPSC PYQs అయితే చూసాము. సో ఈ రోజు నుంచి క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21 తీసుకుంటే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు అని అంటే చూడండి, ద ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014. క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 31 అనేది దేన్ని డీల్ చేస్తుంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి అదేంటి ఆన్సర్ చూద్దాం మనము. వాటర్ షేరింగా, లేదా హైకోర్టు, ఫైనాన్స్ ఆర్ ఏపీపీఎస్సి. సో వీటిలో దేని గురించి డిస్కషన్ చేస్తుంది అని అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి హైకోర్టు అండి. సో చూద్దాం ఇప్పుడు మన ఆప్షన్స్. సో హైకోర్టు ఎస్టాబ్లిష్ అండర్ ద సెక్షన్ 31, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్రియేషన్ అండ్ అలొకేషన్ ఆఫ్ హైకోర్ట్ మరి ఇప్పుడు మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా హైకోర్టు ఉండాలి అండ్ తెలంగాణకి సపరేట్ గా హైకోర్టు ఉండాలి. సో ఈ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా హైకోర్టు అనేది తీసుకురావడం జరిగింది. దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. చూద్దాం ఇక్కడ సెక్షన్ 31 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 తీసుకుంటే ఇది ఎందుకు అనంటే ఇట్స్ డెడికేటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ హైకోర్ట్ ఎందుకండి ఫర్ న్యూలీ ఫార్మ్డ్ స్టేట్స్. ఏం స్టేట్స్ న్యూగా ఫార్మ్ అయ్యాయి 2014 లో అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. మరి ఈ హైకోర్టు ఫర్ దేనికండి, ఆంధ్రప్రదేశ్ కి. గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, వాటర్ షేరింగ్, మనం 4 ఆప్షన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్సెస్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏపీపీఎస్సి. మరి వాటర్ షేరింగ్ కి ఏ యాక్ట్ ఉంది, వాటర్ షేరింగ్ దేని కింద తీసుకొచ్చారు అని అంటే ఇది చూడండి 11th షెడ్యూల్ సెక్షన్ 46. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మనం ఏమన్నా ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు 4 ఆప్షన్స్ గురించి కూడా చదువుకుంటే మనకి ఏమైపోతుందంటే చాలా టాపిక్ ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ అనేవి రిలేటెడ్ గా వస్తూనే ఉంటాయి. మీరు పీవైక్యూస్ లో మన వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి, మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది. చాలా మంది ఈ గ్రూప్స్ లో క్వశ్చన్స్ పెడతారు, మేడం ఈ పార్ట్ చదవాలా ఆ పార్ట్ చదవాలా, లైక్ అంటే ఈ టాపిక్ ఎగ్జామ్ మన సిలబస్ లో లేదు కదా అని. సో మీరు ఒక్కసారి పీవైక్యూస్ తీసి చూడండి, మీకు ఏరియాస్ అనేది అర్థమవుతుంది. ఈవెన్ మీరు కనీసం మన వీడియోస్ ఫాలో అయినా కూడా మీకు ఏరియాస్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతాయి. చూడండి ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్ గురించి అడిగాడు, ఇంతకుముందు వీడియోలో ల్యాండ్ అలొకేషన్ గురించి అడిగారు, 4 క్వశ్చన్స్ అడిగారు. సో అంటే ల్యాండ్ అలొకేషన్ అనేది ఇంపార్టెంటా కాదా, ఇంపార్టెంట్. సో అలాంటి మనం చూసుకోవాలి. అందుకే ప్రతి ఆప్షన్ కి కూడా మనం చదువుకోవాలి. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ చదువుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా.
నెక్స్ట్ 11th షెడ్యూల్. సో 11th షెడ్యూల్ తీసుకుంటే ఇది ఏం డీల్ చేస్తుందంటే డీటెయిల్స్ అబౌట్ ద వాటర్ షేరింగ్. ఓకేనా, ఎవరికి మరి వాటర్ షేరింగ్ అనేది అరేంజ్మెంట్ బిట్వీన్ ద 2 స్టేట్స్, ఎవరెవరు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 46 తీసుకుంటే ఇది ఏం అడ్రస్ చేస్తుంది అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఫాలోయింగ్ ద బైఫికేషన్. సో 11th షెడ్యూల్లో 46 సెక్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం 83. సో 83 తీసుకుంటే ఏంటండి అవుట్లైన్స్. ఓకే, అవుట్లైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 4 ఆప్షన్స్ మనం చూసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద 22nd క్వశ్చన్. అకార్డింగ్ టు ద విచ్ సెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్. ఇక్కడ ఏమంటున్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి పీవైక్యూ, సో మనకు అప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రావడం జరిగింది. సో అందుకనే మెయిన్ గా ఏఆర్ఎస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ కూడా ఏఆర్ఎస్ మీద క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ టు బి ఫండెడ్ బై స్పెషల్ ప్యాకేజెస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ యొక్క ఏ సెక్షన్ ప్రకారము, ఓకేనా, ఏ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో స్టేట్ లో వాటికి సెంట్రల్ అనేది స్పెషల్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేయాలి. సో మరి ఏ సెక్షన్ ప్రకారం అని అంటే సెక్షన్ 46 ఆఫ్ 3. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకుముందు క్వశ్చన్ లో సెక్షన్ 46, ఓకేనా, సెక్షన్ 46 వచ్చిందా. సో ది సెక్షన్ డిస్ట్రిబ్యూట్ ద రెవెన్యూ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్, చూసారా. సో ఇక్కడ మళ్ళీ సేమ్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ అడిగారు. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒక్క క్వశ్చన్ కి రిలేటెడ్ గా 3-4 క్వశ్చన్స్ ఉంటున్నాయి పీవైక్యూ లో మీరు చూస్తే. ఓకే, ఇప్పుడు సెక్షన్ 46 ఆఫ్ 3 గురించి చూద్దాం. స్పెషల్ ఫండింగ్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. ఏంటండి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అండర్ ద సెక్షన్ 46 ఆఫ్ 3. ఇది చూసుకోవాలి. మరి ఇది ఎవరు కమిట్మెంట్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్. అంటే ఇప్పుడు కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో. సో వాటికి కొంచెం స్పెషల్ గా ఫండ్ అలొకేట్ చేయడము, అంటే స్పెషల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం అన్నట్టుగా వాటిని ముందు తీసుకురావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి రాయలసీమ ఉంది. సో రాయలసీమ, నార్త్ కోస్టల్ రీజన్స్ లో కొన్ని ఏరియాస్ కోసము మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అకార్డింగ్ టు రిపోర్ట్స్ అండ్ లెజిస్లేటివ్ సబ్మిషన్స్ అండర్ ద సెక్షన్ 45 ఆఫ్ 1. చూడండి మళ్ళీ సెక్షన్ 45 ఆఫ్ 1. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు 45 ఆఫ్ 1, 48(2) అండ్ 49(5). సో మనం ప్రతి ఆప్షన్ చదువుకోవడం వల్ల మనకి టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది, మంచిగా చూసుకోవాలి. సో ఇప్పుడు 45 ఆఫ్ 1 తీసుకుంటే ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఏ క్లాస్ పర్టైన్స్ టు సబ్మిషన్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. అండ్ ఇది దేన్ని రిఫర్ చేస్తుంది, ఆర్టికల్ 151 ఆఫ్ 2. ఓకేనా. సో మరి ఇది ఎందుకు మెయిన్ గా అని అంటే ఇది ఎందుకు ఎప్పుడు అపాయింట్ చేశారు అనేది కూడా మనం కొంచెం చూసుకోవాలన్నట్టుగా. సో ఇది మెయిన్ గా ఎందుకు అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే ఉందో సో ఈ ఏరియాలో మెయిన్ గా మన స్టేట్ లెజిస్లేషన్ గురించి ఇది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిపోజిషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ గూడ్స్ యాజ్ పర్ ద సెక్షన్ 48 ఆఫ్ 2. చూసుకోండి సెక్షన్ 48 ఆఫ్ 2 కూడా మన దేని గురించి మాట్లాడుతుంది చూడండి. అడ్రస్ ద అలొకేషన్ ఆఫ్ ద స్టోర్స్ హెల్డ్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్. అంటే కొన్ని స్టోర్స్ మనం స్పెసిఫిక్ పర్పస్ గా తీసుకొస్తాం. సో వాటి యొక్క అలొకేషన్ గురించి ఇది డీల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటాయండి, వర్క్ షాప్స్ తీసుకుంటే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని. సో అలాంటి వాటి కోసము మెయిన్ గా మన ఈ సక్సెసర్ స్టేట్స్ లో కానీ లేకపోతే టెరిటరీస్ లో కానీ ఉండే ప్రాజెక్ట్స్ గురించి ఇది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ లింక్స్ ద సెక్రటరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఏ కమ్యూనికేషన్ సిస్టము ఇక్కడ ఏమంటుండే, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ దట్ లింక్స్ ద సెక్రటరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సెక్రటరియట్ కి అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కమ్యూనికేట్ గా ఉండే సిస్టమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏపీ స్వాన్ ఇదండి మీకు ఆన్సర్. సో మరి ఏపీ స్వాన్ గురించి తీసుకుంటే అసలు ఈ ఏపీ స్వాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఏపీ స్వాన్ అంటే ఏంటిది అని అంటే ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ కి దీన్ని మనము ఐసిటీ బ్యాక్ బోన్ అని అంటాం. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బ్యాక్ బోన్ అని అంటాము. ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ ఏపీ స్వాన్ గురించి తీసుకుంటే ఇది ఎప్పుడండి 1999 లో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేట్ ద చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏపీ స్వాన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 1999. ఓకేనా. అండ్ మరి ప్రాజెక్ట్ మెయిన్ ఏం ఏంటి అని అంటే యూటిలైజ్ ద ఐసిటీ అడ్వాన్స్మెంట్ టు ఎస్టాబ్లిష్ ద రోబస్ట్ నెట్వర్క్. ఓకేనా. అండ్ సర్వీసింగ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద డేటా, ఇది ఇంపార్టెంట్, వాయిస్ అండ్ వీడియో కమ్యూనికేషన్ అక్రాస్ ద స్టేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అంటే మనకి నాలెడ్జ్ పర్పస్ గా కూడా యూజ్ అవుతుందండి, నాట్ ఓన్లీ ఎగ్జామ్ పర్పస్. ఓకే.
నెక్స్ట్ 2010 ఎన్హాన్స్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఏం చేశారు, దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు. సో ఇంప్రూవ్ చేశారు అండ్ చూడండి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. ఇది కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఎన్ఈజిపి, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్, అండ్ దీన్ని ఆప్టిమైజ్ చేశారు. తర్వాత కనెక్టివిటీ ఎక్స్పాన్షన్. మరి కనెక్టివిటీని ఎక్స్పాన్షన్ ఎలా చేశారు అంటే ఎఫెక్టివ్ నెట్వర్క్ రీచ్. సో ఇప్పుడు మనకి ఏపీ స్వాన్ కనెక్టివిటీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 34 MBPS అనేది కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎవరెవరికి మధ్య అని అంటే బిట్వీన్ ద స్టేట్ హెడ్ క్వార్టర్స్ అండ్ స్టేట్ లో ఉన్న కంప్లీట్ గా అన్ని డిస్ట్రిక్ట్స్ కి కూడా, ఓకేనా. నెక్స్ట్ అడిషనల్ గా తీసుకుంటే 8 MBPS తీసుకుంటే ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు అండ్ 46 డిస్ట్రిక్ట్స్ అండ్ 654 మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇది కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎన్ని మండల్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకి దిట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనకి తెలియాలన్నట్టుగా, ఓకేనా. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఏజెన్సీ హ్యాండ్లింగ్. సో ఏజెన్సీ హ్యాండ్లింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, సో ఇంప్లిమెంటేషన్ మనము మేనేజ్మెంట్ తీసుకుంటే ఇట్స్ క్యారీడ్ అవుట్ ద బిహాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీఈసి డిపార్ట్మెంట్ ఏంటండి, ఐటీఈసి బై ఎవరు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్నాలజీ సర్వీసెస్, ఏపీటీఎస్. ఇవి ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలండి, ఇది మంచిగా చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ కీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన స్టేట్ ప్రొఫైల్ తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఏంటి, మీకు ఇవన్నీ తెలిసినవే, కొంచెం ఒకసారి మళ్ళీ చూసుకోండి, జస్ట్ ఒక చిన్న ఐడియా కోసం నేను పెట్టాను. తర్వాత విచ్ టీమ్ ఓన్ 2017-18 లా లీగా సీజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి FC బార్సిలోనా. సో ఇవేంటి ఎలా అంటే, ఇప్పుడు ఇది ఓల్డ్ అయిపోయింది న్యూస్, బట్ స్టిల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా, సో కొంచెం చూసుకోవాలి. అసలు ఈ లాలిగా సీజన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, ఎలా అనేది మనం చూసుకోవాలి. మెయిన్ గా దీని యొక్క ఓవర్వ్యూ అనేది మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ గా చూడండి, టాప్ ప్రొఫెషనల్ మెన్స్ ఫుట్బాల్ డివిజన్స్ విత్ ఇన్ ద స్పానిష్ ఫుట్బాల్ లీగ్, ఓకేనా. సో ఇదేంటి అనేది చూసుకోవాలి. లా లిగా ఈజ్ ఏ టాప్ ప్రొఫెషనల్ మెన్స్, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఇప్పుడు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కూడా మనకి ఏమన్నా మెయిన్ ఇంపార్టెంట్ గేమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకుంటే మనకు బెస్ట్ గా ఉంటుంది, ఓకేనా. సో ఈ రోజు మనం 4 క్వశ్చన్ డిస్కస్ చేసాము. నేను డైలీ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను, కొంచెం ఈ మధ్య డిలే అవుతుంది, బట్ నేను యాజ్ మచ్ యాజ్ ఎర్లీ మతలబ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానైతే మీకు రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా మోటివేట్ గా ఉంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియోస్ నేను కంటెంట్ ఇంత ప్రిపేర్ చేస్తున్నాను, నాకు కూడా సపోర్టింగ్ గా ఉన్నది అని అంటే ఖచ్చితంగా నేను అన్ని పేపర్స్ మన 2023 పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute. Today we are going to discuss about APPSC Group 2 PYQs. ఇది పార్ట్ 2 అండి. సో మనము ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. వేర్ ఇస్ ద ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ లొకేటెడ్? క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అది ఎక్కడ, అది ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని అడుగుతున్నారు. క్వశ్చన్ చూసుకోవాలి మనం జాగ్రత్తగా, ఓకేనా. ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి, హోనోలుల్, పుడుచ్చేరి అండ్ జకర్తా, అట్ ద సేమ్ టైం ఫుజీ, ఓకేనా. సో ఇప్పుడు మనం ఆన్సర్ తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి హోనోలుల్. ఇక్కడ ఫిజీ ఐలాండ్ కూడా ఇచ్చాడు. ఇవి మనకి ఎందుకంటే సునామీ ఏరియాస్ కాబట్టి సో అందరికీ కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఈస్ హోనోలుల్. సో ఇప్పుడు మనము ద ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ తీసుకుంటే ఎక్కడ ఉంది అని అంటే హోనోలుల్లో ఉంది. మరి ఇది ఏంటి అని అంటే హబ్ ఆఫ్ సునామీ మానిటరింగ్ కి ఇది ఒక హబ్ అండి, ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద లొకేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. సో మరి అక్కడే ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారో లొకేషన్ ఏంటి తీసుకుంటే మనం ఆల్రెడీ చూసాం. ఇది ఎక్కడ ఉంది, హోనోలుల్ అనేది హవాయిలో ఉంది, ఓకేనా. సో మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1965 లో ఏర్పాటు చేయడం జరిగింది, నవంబర్ లో. అండ్ దీనిలో మరి ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు దీనికి సపోర్ట్ గా ఉండి వర్క్ చేశారు అని అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషియోనోగ్రఫిక్ కమిషన్, IOC, ఓకేనా, IOC. అండ్ ఇంకోటి ఏంటండి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ రెండు కూడా సపోర్ట్ గా ఉన్నవి. అండ్ తర్వాత సునామీ, అసలు సునామీస్ తీసుకుంటే అసలు సునామీస్ అంటే ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఎక్కడ వస్తాయి అని మనం చూసుకుంటే
సెస్మైక్ ఓషన్ ఫినామినా. ఓకేనా. సో దీని ఆరిజిన్ తీసుకుంటే ఇక్కడ మనము వరల్డ్ సునామీ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సెలబ్రేషన్ అంటే ఇదేదో పండగని సంతోషమైందని కాదు, ఇది అందరికీ అవేర్నెస్, అసలు సునామీ అంటే ఏంటి దాని గురించిన ఒక అవేర్నెస్ అందరికీ తెలియడానికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఓకేనా. సో ద మెయిన్ కాజ్ తీసుకుంటే ఇక్కడ సెస్మైక్ వేవ్స్ అది ఎప్పుడు మనకి ఇది ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే అండర్ సీ. ఓకేనా. సీ కింద మనకి జనరేట్ అవుతుంది. ఏ విధంగా జనరేట్ అవుతుంది మరి వాటర్ లో అని అంటే ఎర్త్ క్వేక్స్ కానీ వల్కనిక్ ఎరప్షన్స్ కానీ జరగడం వల్ల ఈ సునామీస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్, సో మరి వరల్డ్ సునామీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని అంటే November 5th చేస్తారండి. సో ఈ రోజు. అండ్ ఇది ఎందుకు అని అంటే డెడికేటెడ్ టు ద రైజింగ్ ఆఫ్ అవేర్నెస్. నేను చెప్పాను కదా, అవేర్నెస్ అబౌట్ ద సునామీ రిస్క్ అండ్ ప్రిపేర్డ్నెస్. సునామీ రిస్క్ అంటే సునామీ గురించి అవేర్నెస్ కల్పించడానికి, ఒకవేళ సునామీ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటే ఇప్పుడు ప్రజల్ని అక్కడ నుంచి వేరే ప్లేస్ కి తరలించడము, వాళ్ళలో అవేర్నెస్ కల్పించడము, ప్రొటెక్షన్ కోసం చేస్తారు కదా. సో ఇలాంటి అవేర్నెస్ కల్పించడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. తర్వాత హవాయి తీసుకుంటే, హవాయి ఎక్కడ ఉందని మనకి లొకేషన్ వచ్చేసి యుఎస్ స్టేట్ లో ఇది ఉంది. ఎక్కడ? పసిఫిక్ ఓషన్. ఓకే. నెక్స్ట్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లీడ్ టు ఫ్లోడ్స్? ఓకేనా. డస్ నాట్ లీడ్ టు ఫ్లోడింగ్స్ అంటే ఏంది, మనకి ఇక్కడ వరదలు రాకుండా వరదలకి రీజన్ కాదు కిందలో ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ చూద్దాం, మెల్టింగ్ ఆఫ్ స్నో అండ్ ఐస్. సో స్నో అండ్ ఐస్ మనం తీసుకుంటే అది మెల్ట్ అయితే ఏమవుతుందండి, సింపుల్ గా వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది, వరదలు వస్తాయి. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ వెజిటేషన్. సో ఇది అందరికీ క్వశ్చన్ మార్క్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్రోకెన్ డ్యామ్స్, డ్యామ్స్ బద్దలైపోతున్నాయి. సో ఏమవుతుంది, సింపుల్ గా డ్యామ్స్ తెగిపోతే వాటర్ అనేది పెరుగుతుంది, తర్వాత వరదలు అనేవి వస్తాయి. తర్వాత బయోలాజికల్ డిజాస్టర్, ఇప్పుడు ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంది. సో బయోలాజికల్ డిజాస్టర్ ఏంటి, ల్యాక్ ఆఫ్ వెజిటేషన్. ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షపాతం ఎక్కువ ఉంది అనుకోండి, చెట్లు పెరుగుతాయి, అక్కడ మంచిగా వెజిటేషన్ ఉంటుంది, లైక్ చెట్లు కానీ అనిమల్స్ కానీ అన్ని విధాలుగా ఉంటుంది, వెజిటేషన్ ఉంటుంది, లైక్ మన ఇప్పుడు హ్యూమన్ కూడా ఉంటారు. సో అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్లేస్ అంటే ప్లేన్ ప్లేస్ కాకుండా ఒక విలేజా లేకపోతే ఒక అడవినా అట్లా ఏదన్నా ఉంటుంది. సో ఇప్పుడు వెజిటేషన్ లేదు, అప్పుడు ఏమవుతుంది, అదంతా ప్లేన్ ప్లేస్ అయిపోతుంది. సో ప్లేన్ ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నదుల పక్కన ఉన్నాయి అనుకోండి, నదులు కానీ సముద్రాలు కానీ పక్కన మనకు ఒక ప్లేన్ ప్లేస్ ఉంటే ఏమైతుంది, వర్షం వచ్చినప్పుడు ఈ నదిలో యొక్క ఫ్లో అనేది ఆ ప్లేన్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుందా లేదా? సో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, నది విస్తారం అనేది పెరుగుతుంది. సో నది విస్తారం పెరుగుతున్న కొద్ది వరదలు వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఉండదా? సో అలా ఆటోమేటిక్ గా ఉంటుంది. సో అందుకే ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ కూడా మనకి రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే బయాలజికల్ డిజాస్టర్. ఓకేనా. సో బయాలజికల్ డిజాస్టర్ డు నాట్ ఫ్లోడ్స్ టు ద ఫ్లోడింగ్. ఓకే, డు నాట్ లీడ్ టు ద ఫ్లోడింగ్. నెక్స్ట్, మెల్టింగ్ ఆఫ్ స్నో ఇందాక చెప్పాను కదా, స్నో మెల్ట్ అయితే ఏమవుతుంది, మనకి వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో వరదలు వస్తాయి. తర్వాత ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ వల్ల ఏమవుతుంది, సాయిల్ ఎరోషన్, నేను చెప్పాను సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి బౌండరీస్ ఆఫ్ రివర్స్ అనేవి పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ద లీడ్స్ ఆఫ్ ఫ్లోడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, బ్రోకెన్ డ్యామ్స్ బ్రోకెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సడన్ ఫ్లోడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇందులోనే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్లోడ్స్ కాజెస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా వస్తాయి, జనరల్ గా తీసుకుంటే కూడా ఏంటి, మనకి స్నో మెల్ట్ అవ్వడం, ఐస్ మెల్ట్ అవ్వడం ఇలాంటివి రీజన్స్ అయితే, తర్వాత రివర్ బాడీస్ అనేవి ఎక్స్టెండ్ అవ్వడము. ఓకేనా. సో ఇంకోటి ఏంటి, మనకి డ్యామ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సడన్ ఫ్లోడ్స్ రావడం, ఇది చాలా డేంజరస్ అన్నట్టుగా. ఓకేనా. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఇయర్స్ రెయిన్ఫాల్ ఎక్సీడ్స్ 50% ఆఫ్ నార్మల్. ఇక్కడ చూడండి క్వశ్చన్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది, బట్ సింపుల్ అండి. ఇఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఇయర్, ఇక్కడ ఏమంటుండే, వర్షపాతం యొక్క లోట్ అనేది 50% ఆఫ్ నార్మల్ కంటే ఎక్సీడ్ అవుతుంది, మించి ఉంటే దాన్ని ఏమంటాము అని అంటున్నారు. సో ఏమంటారు, వన్ సెట్ ఆఫ్ డ్రాట్, మోడరేట్ డ్రాట్, ఆర్ సీవియర్ డ్రాట్, ఆర్ ఎక్స్ట్రీమ్ డ్రాట్. సో మన ఆన్సర్ వచ్చేసి సీవియర్ డ్రాట్. సో మరి రైట్ ఆన్సర్ మనకి ఎలా తెలియాలంటే, అసలు ఫస్ట్ డ్రాట్ అంటే ఏంటి చూసుకుందాం. సో డ్రాట్ అంటే ఏంటంటే మన జనరల్ గా కరువు వచ్చింది అని అంటారు కదా, సో అది. సో కరువు ఎలా వస్తుంది ఇక్కడ చూద్దాం. డ్రాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెఫిషియన్సీ ఇన్ రెయిన్ఫాల్ లో ఏముంది, డెఫిషియన్సీ ఉంది. ఓకేనా. అండ్ ప్రిసిపిటేషన్ ఓవర్ ఎక్స్టెండెడ్ ఏ పీరియడ్, యూజువల్లీ ఏ సీజన్ ఆర్ మోర్. అంటే వర్షపాతం, డెఫిషియన్సీ అంటే లోట్ అని వస్తుంది. వర్షపాతం యొక్క లోట్ అనేది ఏ విధంగా ఉంది, ఒక పీరియడ్ లో గానీ, ఒక సెకండ్ సీజన్ లో గానీ, లేకపోతే అంతకంటే ఎక్కువ సీజన్ లో గానీ వర్షపాతం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరం వర్షపాతం తక్కువ పడింది, సో అప్పుడు ఏమవుతుంది, పంటలు పండవు, అండ్ దెర్ ఇస్ సో మెనీ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కొన్ని సీజన్లు కంటిన్యూగా పడకపోతే ఏమవుతుంది, కరువు అనేది
పెరుగుతుందా పెరగదా? సో అలా డెఫిషియన్సీ ఆఫ్ వాటర్ రెయిన్‌ఫాల్ అనేది ఏ విధంగా ఉంది, అది చాలా తక్కువ ఉండడము అండ్ తర్వాత అది ఒక సీజన్‌లో అంతకంటే ఎక్కువ సీజన్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే డ్రాఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత దీని రిజల్ట్ ఏమవుతుంది, ఇప్పుడు వర్షపాతం తగ్గింది. వర్షపాతం తగ్గడం వల్ల ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది షార్టేజ్ అవుతుందా లేదా? సో వాటర్ షార్టేజ్ అనేది అక్కర్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల దేని మీద మనకి ఇంపాక్ట్ అవుతుంది, వెజిటేషన్ మీద, యానిమల్స్ మీద అండ్ పీపుల్స్ మీద అన్ని విధాలుగా ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? సో దీనికోసమే వచ్చింది ఏంటంటే మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్మెంట్. ఈ డ్రాట్ మేనేజ్మెంట్ కి మాన్యువల్ మరి ఎవరు ప్రిఫర్ చేస్తారు అని అంటే, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. ఓకేనా? నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ నవంబర్ 2009. ఓకే, నెక్స్ట్ and a separate guidelines for management of drought was prepared by National Disaster Management Authority of Government of India in సెప్టెంబర్ 2007. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనకు అందరికీ తెలుసు ఎన్డిఎంఏ గైడ్ లైన్స్. ఎన్డిఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎస్పెషల్లీ యూపీఎస్సీ వాళ్ళకైతే చాలా క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ కమ్ టు అసలు డ్రాట్స్ ఇండియాలో ఏ విధంగా క్లాసిఫై చేశారు అనేది చూసుకుంటే, ఇండియాలో మెటరాలజికల్, హైడ్రాలజికల్ అండ్ అగ్రికల్చర్ డ్రాట్స్ అని ఉంటుందండి. సో మనము ఫస్ట్ తీసుకుంటే అకార్డింగ్ టు ద మాన్యువల్ డ్రాట్ మేనేజ్మెంట్ ప్రిపేర్డ్ బై, ఎవరు ప్రిపేర్ చేశారు మాన్యువల్ డ్రాట్ మేనేజ్మెంట్? ఇందాక మనం చూసుకున్నాం కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డ్రాట్స్. దేర్ ఆర్ ద 3 కేటగిరీస్, 3 కేటగిరీగా తీసుకొచ్చారు. ఏంటొకటి మెట్రాలజికల్ అంటే ఏంది, డెఫిషియన్సీ ఆఫ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ఎక్సీడ్స్, రెయిన్ఫాల్ యొక్క లోటు ఎంత ఉంటుందంటే ఎక్సీడెడ్ ఆర్ నార్మల్ లెవెల్ గానే ఎక్సీడెడ్ గానే ఉంటుంది. సో ఓవర్ ఎక్స్టెండెడ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇట్స్ సెట్ టు అక్కర్స్ ఇన్ ద సీజనల్ రెయిన్ఫాల్స్ రిసీవ్డ్ ఓవర్ ఏ. ఇది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే, ఇప్పుడు జనరల్ గా సీజనల్ రెయిన్ఫాల్స్ ఉంటాయి కదా, సో అది less than 25% ఆఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ యావరేజ్ వాల్యూ. అండ్ ఇట్స్ క్లాసిఫైడ్ ద మోడరేట్ డాట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, డెఫిషియన్సీ ఆఫ్ రెయిన్ఫాల్ 26 నుంచి 50, ఇది ఒకటి 25%, 26 నుంచి 50 ఒకటి. అండ్ సివియర్ అన్నప్పుడు ఎంత ఉంటుంది చూడండి, డెఫిసిట్ ఎక్సీడ్స్ 50%. మన క్వశ్చన్ లో ఇదే ఇచ్చాడు కదా, ఈ 2 లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ డ్రాట్, ఇది ఎలా అక్కర్ అవుతుంది, ఇట్ ఈస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఇన్ ఏ సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ సప్లైస్ లీడింగ్ టు ద ల్యాక్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు వాటర్ సర్ఫేస్ లెవెల్ అనేది తగ్గడము, అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ల్యాక్ ఆఫ్ వాటర్ అనేది ఏర్పడుతుందా లేదా? సో అంటే మనకు కావాల్సిన ల్యాక్ ఆఫ్ వాటర్ ఆర్ నార్మల్ ఆర్ స్పెసిఫిక్ నీడ్స్. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ వాటర్ నార్మల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాటర్ దేనికి అవసరం అండి, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ పర్పసే కానీ ఇండస్ట్రియల్ పర్పస్ అనే డిఫరెంట్ పర్పస్ లో వాటర్ అయితే అవసరం ఉంటుంది. మనకు కావాల్సినంత వాటర్ లేకపోవడం అండ్ మన అవసరాలకు సరిగా వాటర్ లేకపోవడం, ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని హైడ్రోలాజికల్ డ్రాట్ అని అంటారు. తర్వాత అగ్రికల్చర్ డ్రాట్ అంటే ఈ బోత్ కలిపితే అగ్రికల్చర్ డ్రాట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద డ్రాట్స్. సో డ్రాట్ అంటే డ్రాట్ యొక్క డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను చూడండి. డెఫిసిటీ ఇన్ ఏ రెయిన్ఫాల్, ప్రిసిపిటేషన్ అండ్ టిపికల్లీ స్పానింగ్ సీజన్ ఆర్ లాంగర్. ఒక సీజన్ అంతకంటే ఎక్కువ సీజన్ లో ఇలా జరుగుతూ ఉంటే అది డ్రాట్ అని మనం డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత డ్రాట్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఇన్ ఇండియా, ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. అసలు ఇండియాలో ఏ విధంగా ఉన్నది ఇంకా మీరు అప్డేటెడ్ గా కూడా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో తీసుకుంటే, మాన్యువల్ ఫర్ డ్రాట్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఎవరు ఇందాక చెప్పుకున్నాం మనం అగైన్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2009. ఓకేనా? నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇంట్రడ్యూసింగ్ ద సెపరేట్ గైడ్ లైన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డ్రాట్ ఇన్ 2010. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే, ఎప్పుడైనా ఏదైనా మనకి ఇప్పుడు డ్రాట్స్ వచ్చినప్పుడు మరి వాటిని మనం ఫేస్ చేయగలగాలి కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి, దానికి కావాల్సిన బడ్జెట్ ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. సో దానికి రూల్స్ అవన్నీ ఉండాలి కాబట్టి ఇది తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాము మనం మెట్రాలజికల్, హైడ్రాలజికల్, అగ్రికల్చర్ అని అంటే. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ which year did the Parliament of India enact the Environmental Protection Act? ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్, అందరికీ తెలిసిన ఆన్సరే 1986. ఓకేనా? సో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1986. ఇక్కడ ఏమంటుండు, పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎన్వైరన్మెంట్ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది 1986 లో రావడం జరిగింది. ఓకేనా? ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్షన్ చేయడానికి కోసం తీసుకొచ్చిన యాక్ట్ ఇది. సో ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1986 లో. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్షన్ చేయడము అండ్ ఇంప్రూవ్ చేయడం. ఓకేనా? అండ్ దాట్ ఇంప్రూవ్ చేయడం అంటే మళ్ళీ ఎన్వైరన్మెంట్ లో చాలా వస్తాయి, ఏమేమి వస్తాయి కూడా మీరు చదువుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, దానిలో ఏమేమి ఉంటాయి, అసలు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఈ ప్రొటెక్షన్ కి ఎందుకు యాక్ట్ తీసుకొచ్చారు అనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ ని మనం కొంచెం డెప్త్ గా చదువుకుంటే
మనకు నెక్స్ట్ అది చాలా సింపుల్ అయిపోతుంది. అది ఎక్కడో ఏదో ఒక క్వశ్చన్ లో కవర్ అయిపోతుంది. ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు టాపిక్ కంప్లీట్ గా చదువుకోండి. నేను చెప్పేది ఇదే మీకు. ఓకేనా? నెక్స్ట్, ద యాక్ట్ ఎంపవర్స్, ఎవరు ఎంపవర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ ద అథారిటీ విత్ ద మ్యాండేట్ ఆఫ్ ప్రివెంటింగ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఎందుకనండి? ఎన్వైరన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ ని ప్రివెంట్ చేయడానికి, ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, టు టాకిల్ ద స్పెసిఫిక్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ పెక్యులర్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా? అండ్ ద యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 1991. ఎప్పుడు అమెండ్ చేశారు మళ్ళీ అంటే 1991 లో. ఈ యాక్ట్ ఇది మొత్తం చదువుకోండి మీరు. ఓకేనా? ఈ డేటా కూడా మీకు మొత్తం మన శంకర్ ఐఎస్ బుక్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. బెస్ట్ గా అంటే డిఫరెంట్ సోర్సెస్ లో ఉంది, లేదని కాదు, మీరు ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు, గూగుల్ నుంచి కూడా చదువుకోవచ్చు. అండ్ తర్వాత ఎన్వైరన్మెంట్ సేఫ్ గార్డ్ చూడండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో లెజిస్లేషన్ ఫర్ ద ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఏముందండి మనకి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. మరి మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటి అని అంటే ఎన్హాన్సింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ద ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్షన్ చేయడము అండ్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయడము. ద ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ యాక్ట్ తీసుకుంటే ప్రొటెక్షన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఓకేనా? నెక్స్ట్, ఎంపవరింగ్ ద అథారిటీస్ ని ఏ విధంగా ఎంపవర్ చేయడము. ద యాక్ట్ గ్రాంట్స్ ద అథారిటీ టు ద సెంట్రల్ గవర్నమెంట్ to establish a bodies and tasked with the prevention of various forms of environmental pollution and addressing the specific environmental challenges unique to the different regions of the country. సో ఇది ఇక్కడ మెయిన్ అథారిటీ ఏం చెప్తుంది అంటే చూడండి, ప్రివెంటింగ్ ద వేరియస్ ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ ఉన్నాయి. వాటర్ పొల్యూషనే కానీ, ఎయిర్ పొల్యూషనే కానీ, ఓకేనా? సో బయాలజికల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఎయిర్ పొల్యూషన్స్, మన ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ అయితే ఉండడం జరిగింది. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమున్నాయి, ఫస్ట్ వాటిని అడ్రస్ చేయాలి. అంటే వాటిని ఫైండ్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఏరియాలో ఎక్కువగా ఉంది, ప్రజెంట్ పొల్యూషన్ లో ఏ టైప్ ఆఫ్ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ మన అందరికి తెలిస్తే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనము మనం మంచి అంటే మేజర్ సిటీస్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ భయపడేది ఏంటంటే, అమ్మో అక్కడ ఎయిర్ పొల్యూషన్ బాగుంటుంది అని భయపడతాం. సో అలాంటివి వాటిని అడ్రస్ చేసి వాటి ఛాలెంజెస్ ని తీసుకొని వాటికి సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అవునా కదా? సో అలా తర్వాత దీని అమెండ్మెంట్ 1991 లో కూడా జరిగింది. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మీరు చదువుకోండి, నేను కొంచెం మెన్షన్ చేశాను. ఇంకా క్లియర్ గా చదువుకుంటే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. ఓకేనా? నేను యాజ్ పర్ ద మై బెస్ట్ ఇచ్చాను. ఇంకా కొంచెం కూడా డీటెయిల్ గా చదువుకోండి మీరు. అంటే లైక్ ఇప్పుడు పొల్యూషన్ లో టైప్స్ ఏమున్నవి, ఒక్కొక్క పొల్యూషన్, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ యాక్ట్, సో ఇంకా ఎయిర్ పొల్యూషన్ కి ఇంకా ఇది కాకుండా మనకి కొన్ని ఉంటాయి, కాప్ అని ఇలా కొన్ని మీటింగ్స్ జరుగుతాయి కదా. సో వాటి గురించి కూడా చదువుకోవాలి. ఓకే నా COP 27 రీసెంట్ గా జరిగిన వాటిని కూడా చూసుకోవాలి. దానిలో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అనేవి కూడా మనం చదువుకుంటే మనకి న్యూస్ కి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి మీకు అప్డేటెడ్ గా ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద 9th క్వశ్చన్. ఈజ్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ అనిమల్ ఏది అని అడుగుతున్నారు. సో ఏదండి ఇక్కడ మనకి మిథున్, బ్లాక్ బగ్, సాంగై అండ్ ఎలిఫెంట్. సో రైట్ ఆన్సర్ ఈస్ బ్లాక్ బగ్. సో నేను ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అండ్ దాని ఎంబ్లమ్స్ అన్ని క్లియర్ గా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. క్యాపిటల్ వచ్చేసి అమరావతి, ఎంబ్లం పూర్ణ అండ్ ఇది మనం జనరల్ గా మాట్లాడుకునేది ఎంబ్లం పూర్ణఘటం అండ్ సాంగ్ వచ్చేసి మా తెలుగు తల్లి, డాన్స్ వచ్చేసి కూచిపూడి అండ్ స్టేట్ అనిమల్ బ్లాక్ బగ్, స్టేట్ బర్డ్ రోజ్ రింగ్డ్ ప్యాకెట్ అండ్ స్టేట్ ఫిష్ మూడ్ ఫిష్ అండ్ స్టేట్ ఫ్లవర్ జాస్మిన్, స్టేట్ ఫ్రూట్ మ్యాంగో. సో ఈ విధంగా మీకు అన్ని నేను ప్రొవైడ్ చేశాను. స్టేట్ ట్రీ వచ్చేసి నీమ్ అండ్ స్టేట్ స్పోర్ట్స్ వచ్చేసి కబడ్డీ అండ్ మిథియం ఈజ్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ నాగాలాండ్ అండ్ సాంఘాయ్ ఈజ్ ద స్టేట్ అనిమల్ ఆఫ్ మణిపూర్. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ రెండు రిపీటెడ్ గా వచ్చాయి. ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు మనము అంటే కొన్ని మనకు మన స్టేట్ కి వేరే స్టేట్ కూడా సేమ్ ఉంటాయండి. అలాగని ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇది ఓన్లీ తెలంగాణ, ఇది ఓన్లీ మణిపూర్, ఇది ఓన్లీ నాగాలాండ్ మాత్రమే కాదు, కొన్ని కామన్ గా కూడా ఉంటాయి, అవి చూసుకోవాలి మనం. ఓకేనా? ఎందుకంటే మనకి MCQ లో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇస్తారు, ఇలాంటివి మనం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ మీకు రికాప్ చేశాను చూడండి. కల్చరల్ రిచెస్ తీసుకుంటే మనము మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఏముంటుంది, కూచిపూడి. తర్వాత ఫ్లోరా ఫనా తీసుకుంటే ఏమేమి ఉన్నవి అండ్ మెయిన్ గా ఎస్పెషల్ గా స్టేట్ ట్రీస్ గానీ, ఫ్రూట్స్ గానీ, లైక్ ఫ్లవర్స్, ఫిష్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ స్టేట్ స్పోర్ట్స్ కూడా చూసుకోవచ్చు మీరు, కబడ్డీ. తర్వాత డిస్టింక్టివ్ స్టేట్ అనిమల్స్ మీకు ఏమేమి ఉన్నాయో మెన్షన్ చేశాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో 10th క్వశ్చన్. విత్ అన్ ఎవల్యూషన్ ఆఫ్ 8586 మీటర్స్, ఓకేనా, 8586 మీటర్స్ ఉన్నది, ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఎలివేషన్ ఆఫ్ 8586 మీటర్స్ ఉన్న హైయెస్ట్ పీక్స్ లో ఏది ఉన్నది ఇండియాలో అని అడుగుతున్నాడు. సో నందాదేవి, కంచన్గంజ్ అండ్ కమెట్ అండ్ సాల్టోర్ కాంగ్రీ. సో ఇందులో రైట్ ఆన్సర్ ఈజ్ అందరికీ తెలిసిందే. ఓకేనా?
కంచన్జంగ్. సో ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే ఇది వచ్చేసి 8586 మీటర్స్ అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఓకేనా, మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఇండియా నేపాల్ మధ్యలో ఉంటుందండి. ఓకేనా, దీని ఎలివేషన్ ఎంత 8586 అండ్ థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఓకే, రిమెంబర్ దీస్. ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎందుకంటే మనం ఇండియాలో ఉన్న వాటి చదువుకోవాలి. ఇప్పుడు మన స్టేట్ ఎగ్జామ్ కాబట్టి మనకి స్టేట్ ఇస్తాడు, ఇండియా లెవెల్లో ఇస్తారు. ఈ రెండు కాబట్టి మంచిగా చదువుకోవాలి. తర్వాత ద మౌంటైన్ ఫస్ట్ స్కేల్డ్ ఇన్ 25 May 1955. ఎవరు ఫస్ట్ దీన్ని మౌంటైన్ ఎక్కిన వాళ్ళు లైక్ జియో బ్రౌన్ అండ్ జార్జ్ బ్రాండ్. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఎలివేషన్ ఎంత అండి 8848. అండ్ తర్వాత మౌంట్ K2 ఈస్ ద సెకండ్ ఎలివేషన్ అండ్ నందాదేవి ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా. ఓకేనా, 7816 అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చామోలి, ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకేనా, తర్వాత కామెంట్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ గార్వాల్. ఓకే, రీజన్ ఆఫ్టర్ ద నందాదేవి. నందాదేవి తర్వాత ఇది వస్తుంది, ఇది వచ్చేసి 7756. అండ్ సల్టోర్ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఇన్ ద సాల్టోరో మౌంటైన్స్. ఇది ఎక్కడ ఉందండి కరకోరం రేంజ్. ఈ పాయింట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి స్లైడ్ ఆపేసి మళ్ళీ చదువుకోండి. తర్వాత మెజెస్టిక్ పీక్స్ ఇన్ ఇండియా అండ్ బిహాండ్ తీసుకుంటే ఇప్పుడు మనకి కంచన్జంగా అయితే ఇండియా ఇస్ ద హైయెస్ట్ పీక్ అని చెప్తాము. దీని ఎలివేషన్ గురించి మనం చదువుకున్నాము. బార్డర్స్ ఏమేమి టచ్ అవుతున్నాయో కూడా చూసుకోవాలి. ఇండియా నేపాల్ బార్డర్ టచ్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు నేను ఇంకా రిమైనింగ్ డేటాను ప్రొవైడ్ చేశాను. ఇంపార్టెంట్ డేటానే మీకు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసి అయితే ప్రొవైడ్ చేశాను. చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ PYQs కూడా ఇప్పటి వరకు చాలా తక్కువ ఎక్స్ప్లెనేషన్ తో ఉన్నాయి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. సో మనకు కూడా బెనిఫిటెడ్ గా ఉంటుంది, నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మనకి కామెంట్ లో అడగొచ్చు. అండ్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేశాను. డైలీ MCQs కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవి కూడా చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ.